41 క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకున్నాం. రండి స్టార్ట్ చేయండి. ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ఎస్ మనల్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనుక్కోమన్నారు. కానీ దేని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూడండి. ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 640. ఎస్ మనకి ఒక నెంబర్ ఇచ్చారు, ఇచ్చేవాడు ఈ నెంబర్ కి సంబంధించి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అన్నా లేదంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్న రెండు ఒకటి. ఇప్పుడు తెలియబడి 641 అభాజ్య కారణాంకాలు క్వశ్చన్ మార్క్. మనం ఏం చేయాలి? ఈ 640కి సంబంధించి అభాజ్య కారణాంకాలు రాయాలి. సో అభాజ్య కారణాంకాలు అన్నా ప్రధాన కారణాంకాలు అన్న రెండు ఒకటి. సో మనం ఏం చేయాలి? ఈ 640కి సంబంధించి ప్రధాన కారణాంకాలు రాయాలి. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అభాజ్య కారణాంకాలన్నా ప్రధాన కారణాంకాలు రెండు ఒకటి. సో ఆల్రెడీ మనం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అని చాప్టర్ లో చేస్తాం కదా. సో ఆ టైంలో మనం ఏ విధంగా అయితే చేసామో ఇప్పుడు కూడా మనం అదే విధంగా చదవరండి. సో ఫస్ట్ ఏం చేయాలి? మనం ఏ నెంబర్ కి అయితే ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలో, ఏ నెంబర్ కి అయితే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాయాలో ఆ నెంబర్ రాసుకోవాలి. ఓకే రాస్తున్నాను. తర్వాత ఎల్ షేప్ ఈ విధంగా డ్రా చేయాలి. తర్వాత ఏం చేయాలి? ఇటు పక్కన మనం టేబుల్స్ రాసుకోవాలి. సో టేబుల్స్ అనొచ్చు, లేదు అంటే ఫ్యాక్టర్స్ అనుకోవచ్చు. సో ఇటు పక్కన టేబుల్స్ రాయాలి. కానీ ఆ టేబుల్ అనేది కంపల్సరీ ఏమవ్వాలి? ప్రైమ్ నెంబర్ అవ్వాలి. సో మన దగ్గర ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2, 3, 5, 7, 11 అండ్ సో ఆన్. సో దీస్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు కదా. సో మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అడిగారు కాబట్టి ఇటువైపు రాసే ప్రతి టేబుల్ కూడా ప్రతి ఫ్యాక్టర్ కూడా ప్రైమ్ నెంబరే అవ్వాలి. సో ఫస్ట్ నా ప్రైమ్ నెంబర్ ఎంత? 2. సో 2 టేబుల్లో 640 వస్తుందో చెక్ చేసుకోండి. ఇదంతా మీకు నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ నేర్పించాను. ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ లో ఇలాంటి సమస్యలు ఏ విధంగా చేయాలి ఏంటి అని చెప్పి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అయినా సరే ఇంకోసారి చెప్తే జాగ్రత్త అండి. సో 640 అనేది 2 టేబుల్లో వస్తుందో చెక్ చేసుకోవాలి. వస్తుందో చెప్పాలి. 2 టేబుల్ చదువుతున్నప్పుడు 2 అకౌంట్ చదువుతూ 640 వస్తుందా చెప్పలేం. మనం చెప్పలేం. ఎందుకు? ఇచ్చిన బిగ్గర్ నెంబర్ కాబట్టి, పెద్ద సంఖ్య కాబట్టి. సో నీకు ఎప్పుడైనా సరే పెద్ద సంఖ్యలు ఇచ్చినప్పుడు పలానా టేబుల్ ఆ నెంబర్ వస్తుందా రావటం చెక్ చేయాలని మనం ఏం చేయాలి? 2 డివిజిబుల్ రూల్ అప్లై చేయాలి. మన కాన్సెప్ట్ ఏంటి? 640 అనేది 2 టేబుల్లో వస్తుందో చెప్పాలి. కేవలం వస్తుందా రావట్లేదు మాత్రమే చెప్పాలి. సో దానికోసం మనం ఇచ్చిన బిగ్ నెంబర్ కాబట్టి ఆ నెంబర్ వచ్చేంత వరకు కూడా మనం 2 టేబుల్ చదవలేం కాబట్టి సో మనం ఏం చేస్తాం? ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ 2 టేబుల్, సో 2 టేబుల్ చదవడానికి బదులు మనం ఏం చేస్తాం? 2 డివిజిబుల్ రూల్ అప్లై చేస్తాం. సో 2 యొక్క బాధ్యత సూత్రం అప్లై చేస్తాం. ఏం చెప్పండి? 2 డివిజిబుల్ రూల్ ఏంటి? ఒక నెంబర్ మనకు 2 తో డివిజిబుల్ అవ్వాలన్నా 2 టేబుల్ రావాలన్న కండిషన్ ఏంటి? ఆ నెంబర్ లోని లాస్ట్ డిజిట్ అనేది ఆర్ యూనిట్ ప్లస్ డిజిట్ అనేది 1వ స్థానంలో ఉన్న అంకెనే మనకి 0 గానీ 2 గానీ 4 గానీ 6 గానీ 8 గానీ ఈ 5 డిజిట్ ఏ ఒక్క డిజిట్ అయినా మనకు లాస్ట్ డిజిట్ గా ఉంటే దట్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 2. ఆ నెంబర్ అనేది మనకి 2 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. ఎస్ ఇక్కడ 0 ఉంది కాబట్టి 640 అనేది 2 టేబుల్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం కన్ఫర్మ్ చేస్తున్నాము? 2 టేబుల్ వస్తుందా రాదా? ఎస్ వస్తుంది. సో అది 2 రాస్తున్నాం. సో ఇప్పుడు ఏం చేసుకోవాలి? మనం 2 టేబుల్ చదువుతున్నప్పుడు 640 అనేది ఎన్నిసార్లు వస్తుంది? హౌ మెనీ టైమ్స్? సో ఇప్పుడు దాకా మనం చూస్తుంది వస్తుందా రావట్లేదా అది కన్ఫర్మ్ చేసుకున్నాం. దేని ఉపయోగించి? 2 డివిజిబుల్ రూల్ ఉపయోగించి కన్ఫర్మ్ చేసుకున్నాం. కానీ తర్వాత ఏం చేయాలి? ఈ 640 అనేది 2 టేబుల్ ఎన్నిసార్లు వస్తుంది? హౌ మెనీ టైమ్స్ వస్తుంది? అగైన్ సేమ్ ప్రాబ్లం. ఏంటో ప్రాబ్లం? సార్ 640 అనేది బిగ్గర్ నెంబర్ సార్, ఆ బిగ్గర్ నెంబర్ వచ్చేంత 2 టేబుల్ మనం చదవలేం కాబట్టి చిన్న టెక్నిక్ యూస్ చేద్దాం. ఏంటో టెక్నిక్ అంటే నెంబర్ ని స్ప్లిట్ చేద్దాం, విడదీద్దాము. సో ఫస్ట్ 6 తీసుకోండి. 2 టేబుల్ 6 ఎన్నిసార్లు వస్తుంది? 3 టైమ్స్. నెక్స్ట్ 3 డిజిట్ తీసుకో. 2 టేబుల్ 4 ఎన్నిసార్లు వస్తుంది? 2 టైమ్స్. సో 0 0 రాసే అర్థమైంది. ఈ విధంగా రాసుకోవాలి. అగైన్ మళ్ళీ ఏం చేయాలి? 320 అనేది అక్కడున్న ప్రైమ్ టేబుల్స్ లో అక్కడున్న ప్రైమ్ నెంబర్స్ ఏ టేబుల్ వస్తుంది చూసుకోవాలి. అగైన్ మళ్ళీ 2 నుంచి చూసుకోవాలి. సో 2 టేబుల్ 320 వస్తుంది కదా. సో ఇచ్చింది బిగ్గర్ నెంబర్ కాబట్టి మనం ఏం చేస్తాం? 2 టేబుల్ చదవకుండా 2 డివిజిబుల్ రూల్ అప్లై చేస్తాము. సో లాస్ట్ డిజిట్ ఏంటి మనకి? 2 డివిజిబుల్ రూల్ ప్రకారం మనకు ఒక నెంబర్ లో లాస్ట్ డిజిట్ 0 గానీ 2 గానీ 4 గానీ 6 గానీ 8 గానీ. ఎస్ అగైన్ 0 ఉంది కదా. సో మనకి 2 టేబుల్ వస్తుంది ఆర్ 2 తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలి? ఎన్నిసార్లు ఇక్కడ ఓన్లీ మనం రాసింది ఎన్నిసార్లు వస్తుంది? హౌ మెనీ టైమ్స్ రాయాలి? సో 2 టేబుల్ 320 మనకి ఎన్నిసార్లు వస్తుంది? అగైన్ బిగ్ నెంబర్ సేమ్ ప్రాబ్లం మనం చేద్దాం. ఆ నెంబర్ ని స్ప్లిట్ చేద్దాం, విడదీద్దాం. సో ఫస్ట్ 3 అనే డిజిట్ తీసుకో. 2 టేబుల్ 3 ఎన్నిసార్లు వస్తుంది? సార్ రాస్తారు. ఒకవేళ ఎగ్జాక్ట్ గా రాకపోతే నియరెస్ట్ వాల్యూ తీసుకోవాలి. అర్థమవుతుందా? సో 2 టేబుల్ 3 1 టైం వస్తుంది. 2 1s చెప్పండి. 2 1s 2 కానీ ఇక్కడ 3 ఉంది. సో 1 మిగిలిపోతుంది కదా. ఆ 1 అనేది 2 కి బిఫోర్ వచ్చి నౌ ఇట్ బికేమ్ 12. సో 2 టేబుల్ లో 12 మనకి ఎన్నిసార్లు వస్తుంది? 6 టైమ్స్. సో 0 0 రాస్తుంది. నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఏం చేయాలి? 2 టేబుల్ చూడాలి. నీ ఇష్టం. ఇక్కడ ఉన్న ప్రైమ్ టేబుల్ ఏదైనా చూసుకోవచ్చు. 2నే చూడాలని చెప్పి రూల్ లేదు. ఓకేనా? సో మళ్ళీ 2 తోనే చూస్తాను.
సో టూ టేబుల్ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ టేబుల్ 160 వస్తుందా? ఎస్ వస్తుంది. ఇక్కడ 0 ఉంది కాబట్టి ఏదైనా నెంబర్ లాస్ట్ డిజిట్ 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 ఉంటే ఆ నెంబర్ మనకు 2 తో డివిజిబుల్ అవుతుంది. లేదా అంటారా టూ టేబుల్ వస్తుంది. సో ఎన్నిసార్లు వస్తుంది? సో ఫస్ట్ ఎగిరి స్ప్లిట్ చేయండి. బిగ్ నెంబర్ కదా 160 టూ టేబుల్ ఎన్నిసార్లు వస్తుంది మనం చదవలేం కాబట్టి నువ్వే కాదు బిగ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎవరు చదవలేరు. సో అలాంటప్పుడు ఏం చేయాలి? టెక్నిక్ ఏంటంటే టెక్నిక్ అంటే స్ప్లిట్ చేయి. 1 డిజిట్ తీసుకో. ఇక్కడ తీసుకున్న 1 అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ టేబుల్ లో రాదు. మోర్ ఓవర్ 1 ఈజ్ స్మాలర్ దాన్ 2 స్మాల్ కదా. సో అప్పుడు 2 డిజిట్స్ తీసుకోవాలి. నౌ ఇట్ ఈస్ 16. సో 2 టేబుల్ 16 మనకి 8 టైమ్స్ వస్తుంది. సో 0 0 పెట్టి అగైన్ 8 టూ టేబుల్ వస్తుందా? ఎస్ వస్తుంది. ఎన్నిసార్లు? 40 టైమ్స్. అగైన్ 40 టూ టేబుల్ వస్తుందా? వస్తుంది. ఎన్నిసార్లు వస్తుంది? 20 టైమ్స్. అగైన్ 20 టూ టేబుల్ వస్తుందా? వస్తుంది. ఎన్నిసార్లు వస్తుంది? 10 టైమ్స్. అగైన్ 10 అనే టూ టేబుల్ వస్తుందా? ఎస్ వస్తుంది కదా. ఎన్నిసార్లు? 5 టైమ్స్. నెక్స్ట్ 5 ఉంది. సో 5 అనేది టూ టేబుల్ వస్తుందా? చూడండి 5 అనేది టూ టేబుల్ వస్తుందా? రాదు. సో రాదు కాబట్టి వదిలేండి. మళ్ళీ 5 నెక్స్ట్ వచ్చి ప్రైమ్ నెంబర్ అంతా 3 ఉంది. సో 5 టేబుల్ 5 అనే నెంబర్ 3 టేబుల్ వస్తుందా? రాదు. తర్వాత చూసుకునేది 2 చూసాము 3 చూసాము. తర్వాత చూడాల్సింది 5 4 చూడకూడదు. ఎందుకు చూడకూడదు చెప్పగలరా? ఇక్కడ 4 చూడకూడదు. ఎందుకు? ఇటువైపు రాసేది ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. ఎందుకంటే మన కాన్సెప్ట్ అదే కదా ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇటువైపు రాసేవంత ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. సో ప్రైమ్ నెంబర్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కూడా పిలవచ్చు. సో జనరల్ గా 2 చెక్ చేస్తాము. 2 టేబుల్ లో 5 రాదు. నెక్స్ట్ ఉన్న ప్రైమ్ ఏంటి? 3. సో 3 టేబుల్ లో 5 వస్తుందో రాదు. చాలా మంది 4 చెక్ చేస్తారు. 4 ఎలా చెక్ చేస్తాం? 4 అనేది ప్రైమ్ నెంబర్ కదా, ప్రధాన సంఖ్య కాదు కదా. సో 4 చూడకూడదు. నెక్స్ట్ ఉన్న ప్రైమ్ నెంబర్ అంటే 5 టేబుల్ చూడండి. 5 టేబుల్ 5 వస్తుంది. ఎస్ వస్తుంది. ఎన్నిసార్లు వస్తుంది? 1. సో ఈ విధంగా లాస్ట్ నీకు 1 వచ్చేంత వరకు కూడా ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. సో అయిపోయింది. ఇప్పుడు చూడండి ఫ్యాక్టర్స్ ఏం చూడండి. 2 ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6 7 2 రావాలి, ఒక 5 రావాలి. ఇచ్చిన ఆప్షన్స్ లో 7 2s 1 5 ఎక్కడ చూసుకోండి. 7 2s 1 5 ఎస్ ఇక్కడ చూడండి 7 2s రావాలి. 1 2 3 4 5 6 7 2s వచ్చి ఒక 5 వచ్చింది. ఎస్ ఆప్షన్ డి ఇస్ ద ఫైనల్ ఆన్సర్. సో అర్థమైందా? అర్థం కదా. నెక్స్ట్ వన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకున్నాం. రెడీ స్టార్ట్ చేయండి. ఇఫ్ ద నెంబర్ బి ఎస్ బి అనే ఒక నెంబర్ ఉందంట. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఒక నెంబర్ ఉందంట. ఆ నెంబర్ యొక్క నేమ్ ఏంటి? బి. సో బి అనే ఒక నెంబర్ ఉంది. సో బి అనే నెంబర్ గురించి మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు? ఇఫ్ ద నెంబర్ బి ఈజ్ ఆ బి అనే నెంబర్ ఈజ్ 10% లెస్ దాన్ ఎస్ ఆ బి అనే నెంబర్ అనేది 10% లెస్ దాన్ ఉంటుంది. 10% తక్కువ ఉంటుంది. దేనికన్నా? లెస్ దాన్ ఎనదర్ నెంబర్ సిఎస్. వేరొక నెంబర్ ఉందంట. ఏంటంటే ఎనదర్ నెంబర్ ఉందంట. ఆ నెంబర్ యొక్క నేమ్ ఏంటి? సి. ఎస్ సి అనే నెంబర్ కన్నా కూడా బి అనే నెంబరు 10% తక్కువ ఉంటుంది. 10% లెస్ దాన్ ఉంటుంది. సో ఫస్ట్ సెంటెన్స్ మనం ఏదైతే చదివామో అదే రాసుకున్నారండి. సో ఫస్ట్ సెంటెన్స్ ఏం చదివాం? బి గురించి మాట్లాడతారు. బి అనే నెంబర్ గురించి మాట్లాడతారు. ఏమని మాట్లాడుతున్నారు? బి ఈజ్ అని ఈజ్ ఈక్వల్ టు అని రెండు ఒకటి. సో బి ఈజ్ 10% లెస్ దాన్ ఎనదర్ నెంబర్ సి. సో బి ఈజ్ 10% లెస్ దాన్ సో బి అనే నెంబర్ 10% తక్కువ ఉంటుంది. దేనికన్నా? దాన్ ఎనదర్ నెంబర్ సి. ఎస్ ఫస్ట్ సెంటెన్స్ మనం ఏదైతే చదివామో అదే రాసుకున్నాం. క్లియర్ అవుతుందా? సో దీని మీనింగ్ ఏంటి? బి అనే నెంబరు 10% తక్కువ ఉంటుంది. దేనికన్నా కూడా? సి అనే నెంబర్ కన్నా కూడా. క్లియర్? నెక్స్ట్ సెంటెన్స్ అండ్ మరియు సి ఈజ్ ఎస్ ఇప్పుడు సి అనే నెంబర్ గురించి మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు? సి అనే నెంబర్ ఈజ్ 5% మోర్ దెన్ ఎస్ సి అనే నెంబర్ 5% మోర్ ఉంటుంది. 5% ఎక్కువ ఉంటుంది. దేనికన్నా కూడా? దెన్ 150 ఎస్ 150 కన్నా కూడా సి అనే నెంబర్ 5% ఎక్కువ ఉంటుంది. సో మనం ఏదైతే చదివామో అదే రాస్తున్నారండి. సో సి ఈజ్ చెప్పండి. సి ఈజ్ 5% మోర్ దాన్ 150. అంటే దీని మీనింగ్ ఏంటి? సి అనే నెంబర్ యొక్క వాల్యూ తెలియాలంటే 150 కన్నా కూడా సి అనే నెంబర్ 5% మోర్ ఉంటుంది. ఇక్కడ దాకా అర్థమైందా? నెక్స్ట్ ఏమడుగుతారు? దెన్ అయితే బి ఈజ్ ఈక్వల్ టు సో బి అనే నెంబర్ యొక్క వాల్యూ ఎంత ఏంటి అని చెప్పి అడుగుతారు. అర్థమైందా? ఇప్పుడు తెలుగు చూడండి. సి కంటే బి 10% తక్కువ. సో బి అనే నెంబరు చూడండి. బి అనే నెంబరు సి కంటే కూడా 10% తక్కువ. సో అదే రాశాను. నెక్స్ట్ సి. ఇప్పుడు సి గురించి మాట్లాడుతుంది. ఏమన్నమాట? సి అనేది 150కి 5% ఎక్కువ. 150కి 5% ఎక్కువ. ఓకే ఆ రెండు కండిషన్ రాశాను. నెక్స్ట్ ఏమడుతున్నారు? అయితే బి అనే నెంబర్ ఎంతకు సమానం? బి యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఒకసారి ఈ 2 స్టేట్మెంట్స్ ఒకసారి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే చూడండి
బి అనే నెంబర్ నువ్వు క్యాలిక్యులేట్ చేయాలంటే, బి వాల్యూ నువ్వు క్యాలిక్యులేట్ చేయాలంటే ఒకసారి స్టేట్మెంట్ చదువు. 10% లెస్ దెన్ సి అంటే సిలో 10% తక్కువ మనం క్యాలిక్యులేట్ చేసేయండి. సిలో నుంచి 10% మనం తక్కువ క్యాలిక్యులేట్ చేస్తే మనకు బి వాల్యూ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ నీకు సి వాల్యూ తెలిస్తే ఏంటండి, ఇక్కడ సి వాల్యూ తెలిస్తే మనం ఏం చేస్తాం, ఆ సిలో 10% తీసేసి మనకి ఏదైతే వాల్యూ వస్తుందో అది బి కింద రాసుకుంటాం. సో బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే నీకు సి వాల్యూ తెలియాలి, అంతేనా? సి వాల్యూ తెలిసిన తర్వాత మనం ఏం చేస్తాం, 10% లెస్ దెన్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో బి వాల్యూ తెలియాలంటే సి వాల్యూ తెలియాలి. వన్స్ సి వాల్యూ తెలిసిన తర్వాత 10% లెస్ దెన్ ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో బి ఈజ్ డిపెండింగ్ ఆన్ సి. సి వాల్యూ తెలిస్తేనే బి వాల్యూ తెలుస్తుంది. ఇక్కడ దాకా అర్థంగా. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ దగ్గర రండి. సో సెకండ్ స్టేట్మెంట్ ఏం రాసుకున్నాం, సి గురించి మాట్లాడతాం. సి వాల్యూ అనేది, సి అనే నెంబర్ యొక్క వాల్యూ అనేది 5% మోర్ దెన్ 150. 150 కన్నా కూడా 5% ఎక్కువ ఉంటుంది. సో నువ్వు 150 కన్నా కూడా 5% ఎక్కువ కడితే నీకు సి వాల్యూ వచ్చేస్తుంది. ఇక్కడ సి వాల్యూ వచ్చింది అనుకోండి, అది ఇక్కడ పెడతాం. సో ఆ సి వాల్యూ నుంచి 10% లెస్ దెన్ కట్టాలనుకోండి, బి వాల్యూ వస్తుంది. సో మనం అడిగిన బి వాల్యూ కదా. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, సి వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం రండి. సో సి ఈజ్ ఈక్వల్ టు మీనింగ్ అండి 5% మోర్ దెన్ 150. 150 కన్నా కూడా, ఎస్ అంటే 150 రాసుకోవాలి. 150 కన్నా కూడా 5% ఎక్కువ అంటే ఏంటి, 150లో 5% క్యాలిక్యులేట్ చేయండి. దిస్ ఇస్ ద మీనింగ్. 5% ఎక్కువ అంటే ఏంటి, ఆల్రెడీ ఉన్న నెంబర్ కన్నా కూడా 5% ఎక్కువ. అందుకే ఆల్రెడీ ఉన్న నెంబర్ రాస్తాను, తర్వాత 5% కడుతున్నా. దట్ ఈస్ ఈక్వల్ టు 150 150లో రాయి, ప్లస్ 150 150లో రాయి, నెక్స్ట్ ఇంటూ 5% అంటే ఫార్ములా అండి. పర్సెంటేజెస్ లో మనం x% ఫార్ములా x/100 రాసుకున్నాం కదా, అలాగే 5% ఫార్ములా 5/100. 5% ఫార్ములా 5/100. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న 0 ఇక్కడ ఉన్న 0 క్యాన్సిల్ అయిపోయి, నెక్స్ట్ ఇక్కడ ఉన్న 5 అనేది 10 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 2 అనేది 15 7.5 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఇక్కడ అర్థమైందా? సో ఇక మన మిగిలిన వాల్యూస్ ఏంటి, ఇక్కడేమో 150 మిగిలింది, ఇక్కడేమో 7.5 మాత్రమే మిగిలింది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 157.5. సో దిస్ వాల్యూ ఈస్ ఈక్వల్ టు సి. ఎస్ ఐ గాట్ సి వాల్యూ. నాకు సి వాల్యూ వస్తుంది, నాకు సి వాల్యూ వస్తుంది. సో వన్స్ సి వాల్యూ వచ్చిన తర్వాత ఈ స్టేట్మెంట్ అప్లై చేస్తే బి వాల్యూ వచ్చేస్తుంది కదా. సో అదే చేద్దామండి. సో ఇక్కడ రాసుకున్నారండి, బి ఈజ్ ఈక్వల్ టు, మనం అడిగింది అంటే సి వాల్యూ కాదు కదా, దెన్ బి ఈజ్ ఈక్వల్ టు బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దానికోసం బి ఈజ్ ఈక్వల్ టు, బి ఏంటి మనకి 10% లెస్ దెన్ 10% లెస్ దెన్ సి. సో సి వాల్యూ ఎంతైతే ఉంటుందో దానికన్నా కూడా 10% తక్కువ. సో దానికన్నా అన్నారు కాబట్టి సి వాల్యూ ఎంతైతే ఉందో రాసుకోవాలి, 157.5. 157.5 తర్వాత ఏం చేయాలి, లెస్ దెన్ అంటే ఏం చేయాలి, మైనస్ చేయాలి. మైనస్ ఆల్రెడీ 157.5 ఉంది, దీంట్లో ఏం చేయాలి, 10% క్యాలిక్యులేట్ చేయాలి. 10% క్యాలిక్యులేట్ చేసి సబ్ట్రాక్షన్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 157.5 మైనస్ 157.5 ఇంటూ 10% ఫార్మ్ ఏంటి, 10/100. 10% ఫార్మ్ ఏంటండి, 10/100. తర్వాత చూడండి ఒకసారి, ఇక్కడ ఉన్న 0 ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఉన్న 0 ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ కింద 10 ఉంది. సో 10 అంటే 1 0 ఉంది. సో ఒక 0 ఉన్నప్పుడు డెసిమల్ పాయింట్ మనకి బిఫోర్ వెళ్తుంది, అంటే ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడికి వెళ్తుంది. అదే ఇంటూ అనుకోండి, అటువైపు మూవ్ అవుతుంది, రైట్ సైడ్ మూవ్ అవుతుంది. సో డివిజన్ లో మనకి 10 ఉన్నప్పుడు జాగ్రత్త, డివిజన్ లో 10 ఉన్నప్పుడు పాయింట్ మనకి లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. అదే నీకు ఇంటూలో 10 ఉన్నప్పుడు రైట్ సైడ్ ఒక ప్లేస్ మూవ్ అవుతుంది. సో డివిజన్ లో 10 ఉంది, ఒక 0 ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే 157.5 మైనస్ 15.75. ఎస్, ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి, రన్ చేద్దాం. 157.5 తర్వాత ఏంటి 15.75. 15.75 ఇక్కడ ఏం లేదు కాబట్టి 0 పెట్టుకోండి. సో 0 నుంచి 5 మనం సబ్ట్రాక్ట్ చేయగలమంటే చేయలేక బారో తీసుకుంటే ఇది 4 అవుతుంది, ఇది 10 అవుతుంది. సో 10 - 5 ఎంత 5. అగైన్ 4 లో నుంచి 7 సబ్ట్రాక్ట్ చేయగలమంటే చేయలేం, బారో తీసుకుంటే ఇది 6 అవుతుంది, ఇది 14 అవుతుంది. సో 14 - 7 7. 6 - 5 1. 15 - 1 14. ఎస్ 141.75. ఎస్ ఇది ఆప్షన్ నెంబర్ డి. సో అర్థమైందా, అర్థం కాదా? నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనకి నవోదయ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ రైట్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి రాసుకోండి. రాసారా? ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకున్నాం. రండి స్టార్ట్ చేయండి. ఏ స్క్వేర్, ఎస్ క్వశ్చన్ స్టార్టింగ్ లోనే స్క్వేర్ గురించి మాట్లాడతారు, కానీ ఏమని మాట్లాడతారు, ఏ స్క్వేర్ అండ్ రెక్టాంగిల్
రెక్టాంగిల్. ఎస్, స్క్వేర్ గురించి మాట్లాడుతున్నారు, రెక్టాంగిల్ గురించి మాట్లాడుతారు. కానీ ఏమని మాట్లాడుతారు? ఏ స్క్వేర్ అండ్ ఏ రెక్టాంగిల్ హ్యావ్ ద సేమ్ పెరిమీటర్. అంటే మీనింగ్ ఏంటండి? సో స్క్వేర్ యొక్క పెరిమీటర్, రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ రెండు కూడా ఏంటంట? సేమ్ గా ఉంటున్నాయంట. దాని మీనింగ్ ఏంటి? స్క్వేర్ పెరిమీటర్, రెక్టాంగిల్ పెరిమీటర్ రెండు కూడా ఈక్వల్ అవుతున్నాయి. సో అదే రాసుకుందండి. ఫస్ట్ సెంటెన్స్ మనకి ఏం అర్థమైంది? స్క్వేర్ పెరిమీటర్, రెక్టాంగిల్ పెరిమీటర్ రెండు చూడండి సేమ్ అని చెప్పి చూడండి. ఇక్కడ సేమ్ అంటున్నారు అంటే ఏంటి? స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు రెక్టాంగిల్ పెరిమీటర్. రెండుగా రాసుకున్నాం. స్క్వేర్ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు రెక్టాంగిల్ పెరిమీటర్. రాయిచ్చా రాయకూడదా? మీనింగ్ అదే కదా, రెండు సేమ్ ఉన్నాయి అంటే. ఇవ్వండి, సేమ్ అంటే ఏంటి? ఈక్వల్సే కదా. సేమ్ అన్న ఈక్వల్ అన్న రెండు ఒకటి, అందుకే రెండు ఈక్వల్ చేస్తాను. సో స్క్వేర్ పెరిమీటర్ ఫార్మ్ లో చెప్పండి ఒకసారి. చెప్పండి స్క్వేర్ పెరిమీటర్ ఫార్మ్ అంటే. వెరీ గుడ్. 4 into సైడ్ దట్ ఈస్ ఈక్వల్ టు రెక్టాంగిల్ పెరిమీటర్. సో రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ ఫార్మ్ ఏంటి? 2 into లెంత్ ప్లస్ బ్రెత్. ఓకే, సో ఫస్ట్ సెంటెన్స్ ఏదైతే చదివానో దాన్నే రాసుకోండి. అఫ్ కోర్స్ ఫార్మ్ రాసుకోండి, రాసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద సైడ్. ఎస్, సైడ్ గురించి మాట్లాడతారు. కానీ దేని యొక్క సైడ్? ఇఫ్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ 16 meters. స్క్వేర్ ఉందని చెప్పారు కదా. ఎస్, ఆ స్క్వేర్ యొక్క సైడ్ వాల్యూ ఇచ్చారు. ఎంత అండి? 16 meters. 16 meters అనేది ఏంటి? సైడ్ ఆఫ్ స్క్వేర్. స్క్వేర్ యొక్క సైడ్. సో సైడ్ బదులు 16 పెట్టుకోవచ్చు. ఎస్ పెట్టుకోవచ్చు. 4 into 16 ఈజ్ ఈక్వల్ టు చూద్దాం, తర్వాత చూద్దాం. సో మనకి స్క్వేర్ యొక్క సైడ్ వాల్యూ ఇచ్చేసారు, 16 రాస్తారు. నెక్స్ట్ అండ్ ద లెంత్. ఎస్, లెంత్ గురించి మాట్లాడుతున్నారు. కానీ దేని యొక్క లెంత్? అండ్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 18 meters. ఎస్, రెక్టాంగిల్ ఉందని చెప్పారు కదా, చెప్పారు. ఆ రెక్టాంగిల్ యొక్క లెంత్ ఇచ్చేసారు. ఎంత ఇచ్చారండి? 18 ఇచ్చారు. సో ఇక్కడ లెంత్ అన్న ఎల్ అన్న రెండు ఒకటే కాబట్టి ఎల్ పోయి 18 పెడతాను. సో 2 రాసాను. ఎల్ అంటే ఎంత? 18 ప్లస్ బి. నెక్స్ట్ చూడండి, ద బ్రెత్ ఆఫ్ ద రెక్టాంగిల్. ఎస్, రెక్టాంగిల్ యొక్క బ్రెత్ ఎంత అని కనుక్కోమన్నాడు. సో అందుకే బ్రెత్ ని బి అనుకుంటాం కాబట్టి బి బిలా రాశాను. ఇక్కడ దాకా అర్థమైందా? సో క్వశ్చన్ అంతా చదివి నాకు ఏ వాల్యూస్ అయితే కనిపిస్తాయో ఆ వాల్యూస్ అన్ని కూడా నేను ఏం చేశాను? రాసుకుంటూ వచ్చాను. సో ఈ ప్రాసెస్ నాకు ఏం కనబడింది? స్క్వేర్ యొక్క సైడ్ కనబడింది. ఎస్, ఐ ప్లేస్డ్ సైడ్ బదులు రాశాను. నెక్స్ట్ ఇంకేం కనబడింది? రెక్టాంగిల్ యొక్క లెంత్ కనబడింది. సో ఎల్ బదులు పెట్టాను. అందుమించి నేను ఏం చేయాలి? క్లియర్ అర్థమైనా? ఇప్పుడు తెలియదు. ఒక చతురస్రం, ఒక దీర్ఘ చతురస్రం ఒకే విధమైన చుట్టుకొలతను కలిగి ఉన్నాయి. ఒకే విధమైన అంటే ఏంటి? దానికి ఎంత చుట్టుకొలత ఉంటుందో దీనికి కూడా అంతే చుట్టుకొలత ఉంటుంది. చతురస్రానికి ఎంత చుట్టుకొలత ఉందో దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత కూడా అంతే. ఒకే విధం అంటే ఏంటి? సేమ్ ఉన్నాయి. సో సేమ్ అంటే ఈక్వలేగా, సమానమేగా. అందుకే రెండు చుట్టుకొలత కూడా సమానం చేశాను. ఈక్వల్ అంటే ఏంటి? సమానం. అందుకే గుర్తు పెట్టాను. నెక్స్ట్ చతురస్రం ఒక వైపు అన్న భుజం అన్న రెండు ఒకటే. సో చతురస్రం యొక్క ఒక భుజం ఎంత? 16 మీటర్లు. సో భుజం బదులు భుజం పెట్టేశాను 16 మీటర్లు. నెక్స్ట్ దీర్ఘ చతురస్రం పొడవు 18 మీటర్లు. దీర్ఘ చతురస్రం యొక్క పొడవు ఎంత? 18 చెప్పారు కాబట్టి పొడవు బదులు 18 పెట్టి. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు? అయినప్పుడు దీర్ఘ చతురస్రం వెడల్పు ఎంత? సో వెడల్పు మనం బ్రెత్ అంటాం. సో బ్రెత్ షార్ట్ కట్లు బి అన్నా కదా. ఇక్కడ దాకా అర్థంగా రండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ కనుక్కోమని నేను చెప్పాలి సార్. ఫైండ్ ద బ్రెత్ ఆఫ్ ద రెక్టాంగిల్. సో బ్రెత్ అన్న బి అన్న రెండు ఒకటే. సో మనం బిని ఏం చేయాలి? క్యాలిక్యులేట్ చేయాలి. అంటారా? బిని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ బి కాకుండా ఎక్స్ట్రా వాల్యూస్ ఏమున్నాయి? ఇదొక వాల్యూ ఉంది, ఇదొక వాల్యూ. ఈ రెండు వాల్యూస్ ఎక్స్ట్రా వాల్యూ. మనకు కావాల్సిన ఓన్లీ బి మాత్రమే. సో ఈ రెండు ఎక్స్ట్రా వాల్యూస్ ఏం చేస్తా అంటే ఇటువైపు పంపించేస్తాను. సో ఈ రెండు వాల్యూస్ ఇటువైపు పంపించేసినప్పుడు మనకి మిగిలిన ఓన్లీ బిఏ కదా. సో అప్పుడు బి వాల్యూ వచ్చేస్తుంది. సో ఈ రెండు వాల్యూస్ ఏం చేయాలి? ఇటువైపు పంపించాలి. అయితే ఆ రెండు వాల్యూస్ నేను ఎట్ ఏ టైం ఒకేసారి పంపించుకుంటా. 1 by 1 పంపిస్తాను. ఫస్ట్ బయట ఉన్న దాన్ని పంపిస్తాను. సో 2 into అంటే ఇంటూ. సో ఇంటూ వాల్యూ ఇటువైపు వచ్చి డివిజన్ లోకి వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ 4 into 16 ఉంది. సో 2 into ఇటువైపు వస్తే డివిజన్ లోకి రావాలి. సో డివిజన్ లోకి రావడం అన్న బై 2 అన్న ఒకటే. సో దట్ ఈజ్ ఈక్వల్ 2 into వెళ్ళిపోయింది. ఇక్కడ మిగిలింది మనకి 18 ప్లస్ బి మాత్రమే మిగిలింది. చూడండి, ఇది ఫ్రాక్షన్స్ కదా. ఫ్రాక్షన్స్ మనం ఏం చేస్తాం? క్యాన్సిలేషన్ చేస్తాం. సో 2 అనేది 4 లో 2 times అవుతుంది. సో ఇక్కడ మనం మిగిలింది 2 into 16. 2 into 16 ఏంటంటే 32 ఈజ్ ఈక్వల్. ఇక్కడ మిగిలింది 18 ప్లస్ బి. 18 ప్లస్ బి. మనకు కావాల్సిన బి మాత్రమే కావాలి. సో ఎక్స్ట్రా 18 ఉంది. సో 18 ఉంది, ఇక్కడ ప్లస్ 18. సార్ ప్లస్ ఎక్కడ ఉంది సార్? ఏ నెంబర్కైనా
ఫ్రంట్ బిఫోర్ మనకి ఏ గుర్తు లేకపోతే బై డిఫాల్ట్ ప్లస్ ఉన్నట్టు మనం ఊహించుకోవాలి. సో ఇది 18 కాదు +18. సో +18 ఆపోజిట్ సైడ్ లోకి వెళ్తే -18 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 32 ఉంది. సో -18 ఈజ్ ఈక్వల్ టు D. సో మనం ఏం చేయాలి, 32 నుంచి 18 తీసేయాలి. చూడండి 32 నుంచి 18 తీసేయాలి. 2 నుంచి 8 తీయగలవా, తీయలేక బారో తీసుకుని 2 అవుతుంది, ఇది 12 అవుతుంది. సో 12 - 8 4, 2 - 1 4, 14 ఈజ్ ఈక్వల్ టు B. సో B అన్న బ్రెత్ అన్న ఒకటే, మనం కనుక్కోమంది బ్రెత్తే. సో బ్రెత్ వాల్యూ 14 వచ్చింది, ఆప్షన్ నెంబర్ ఏ. సో అర్థమైందా, అర్థం కదా. నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకున్నాం. రండి స్టార్ట్ చేయండి. వి రీచ్డ్, ఎస్ రీచ్డ్ అంటే ఏంటండి, రీచ్డ్ అంటే చేరుకోవడం. వి రీచ్డ్ మేము చేరుకున్నాం. ఎక్కడ చేరుకున్నాం, వి రీచ్డ్ అవర్ డెస్టినేషన్. ఎస్ వాళ్ళు ఏం చేశారండి, డెస్టినేషన్ కి రీచ్ అయ్యారు, చేరుకున్నారు. సో డెస్టినేషన్ అంటే ఏంటి, సో మనం ఏ ప్లేస్ కి అయితే వెళ్ళాలనుకుంటున్నామో ఆ ప్లేస్ ని మనం డెస్టినేషన్ అంటాం. సో డెస్టినేషన్ అన్న గమ్యస్థానం అన్న రెండు ఒకటే. సో వీళ్ళు ఏం చేశారండి, డెస్టినేషన్ ని చేరుకున్నారు. సో రీచ్డ్ అంటే చేరుకోవడము, డెస్టినేషన్ అంటే ఏంటి, మనం ఏ ప్లేస్ కి అయితే వెళ్ళాలనుకుంటున్నామో ఆ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను తిరుపతి వెళ్దాం అనుకున్నాను. సో తిరుపతి నాకు ఇప్పుడు ఏమవుతుంది, డెస్టినేషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వైజాగ్ వెళ్దాం అనుకుంటాను. సో ఇప్పుడు నాకు వైజాగ్ అనేది ఏమవుతుంది, డెస్టినేషన్ అవుతుంది. సో మనం ఏ ప్లేస్ కి అయితే వెళ్దాం అనుకుంటున్నామో దట్ ప్లేస్ ఇస్ కాల్డ్ డెస్టినేషన్. క్లియర్. సో వి రీచ్ అవర్ డెస్టినేషన్. మేము వెళ్ళాలనుకున్న ప్లేస్ కి అయితే రీచ్ అయ్యాము. ఎట్ 2:45 PM. ఎస్ 2:45 చేరుకున్నాము. అది కూడా ఎప్పుడు PM. సో PM అంటే ఏంటి, మధ్యాహ్నము, ఆఫ్టర్నూన్. సో మధ్యాహ్నం ఆర్ ఆఫ్టర్నూన్ 2:45 కల్లా మేము ఏం చేసాం, మేము ఏ ప్లేస్ కి అయితే వెళ్ళాలనుకుంటున్నామో ఆ ప్లేస్ కి వెళ్ళిపోయాం. నెక్స్ట్ ఆఫ్టర్ ట్రావెలింగ్ ఫర్ 4.5 hours అంటే మీనింగ్ ఏంటి, మేము 4.5 hours జర్నీ చేసిన తర్వాత చూడండి వీళ్ళు ఏం చేశారు, 2:45 కల్లా చేరుకున్నారు. కానీ ఏం చెప్తారు, ఆఫ్టర్ ట్రావెలింగ్ 4.5 hours. సో ఈ డెస్టినేషన్ చేరుకోవడం కోసం వీళ్ళు ఎన్ని అవర్స్ ట్రావెల్ చేశారంట, ఆఫ్టర్ ట్రావెలింగ్ 4.5 hours. సో వీళ్ళు 4.5 hours ట్రావెల్ చేసిన తర్వాత డెస్టినేషన్ చేరుకున్నారు. అలాగే వీళ్ళు 4.5 hours ట్రావెల్ చేసిన తర్వాత టైం ఏంటండి, 2:45 PM అయింది. సో మళ్ళీ చెప్పి జాగ్రత్త అండి. సో ఫస్ట్ సెంటెన్స్ ఏంటి, వి రీచ్ అవర్ డెస్టినేషన్. మేము ఏ ప్లేస్ కి అయితే వెళ్ళాలనుకున్నాం ఆ ప్లేస్ కి వెళ్ళాం. కానీ టైం ఏంటంటే అప్పటికి 2:45 PM అయింది. సో PM అంటే ఏంటి, మధ్యాహ్నం. నెక్స్ట్ ఏంటి, ఆఫ్టర్ ట్రావెలింగ్ ఫర్ 4.5 hours. సో వీళ్ళేంటి 4.5 hours ట్రావెల్ చేసిన తర్వాత డెస్టినేషన్ చేరుకున్నారు. అంటే మొత్తం ఎన్ని అవర్స్ ట్రావెల్ చేశారు, 4.5 hours ట్రావెల్ చేశారు. అంటే 4.5 hours ట్రావెల్ చేశారు అంటే అప్పుడు టైం ఏంటండి, 2:45 అయినట్టు గుర్తుపెట్టుకోండి. సో వెన్ డిడ్ వి స్టార్ట్, అయితే మేము ఏ టైంకి చేరుకున్నాము, ఏ టైంకి చేరుకున్నాం కాదు, ఏ టైంకి స్టార్ట్ అయ్యాము, మొదలయ్యాము. సో వీళ్ళు ప్రయాణం అయితే చేశారు, చేరుకున్న టైం ఇచ్చారు. వీళ్ళు ఏ టైంకి చేరుకున్నారు ఏంటో ఇచ్చారు, ఎంత 2:45కి ఇచ్చారు. అలాగే ఎంతసేపు జర్నీ చేశారో కూడా ఇచ్చారు, ఎంత 4.5 hours. కానీ ఏమడుగుతారు, వెన్ డిడ్ వి స్టార్ట్, మేము ఏ టైంకి స్టార్ట్ అయ్యాము అంటే ఏ సమయానికి ప్రయాణం స్టార్ట్ చేసాం అది అడుగుతారు. క్లియర్గా అర్థమైందా, ఇప్పుడు తెలియమని 4.5 గంటలు ప్రయాణం చేసి, ఎస్ వీళ్ళు మొత్తం మీద ఎంత సమయం ప్రయాణం చేశారు, 4.5 గంటలు ప్రయాణం చేసి మేము చేరవలసిన ప్రదేశానికి సాయంత్రం 2:45 చేరుకున్నారు. సో వీళ్ళు చేరుకున్న టైం ఏమో 2:45. సో అది చేరుకోవడం కోసం వీళ్ళు ఎన్ని గంటలు ప్రయాణం చేశారు, 4.5 గంటలు ప్రయాణం చేశారు. ఇప్పుడు సో ఎప్పుడు మేము ప్రయాణాన్ని మొదలు పెట్టాము, సో వాళ్ళు మొదలు పెట్టిన టైం చెప్పమంటున్నారు. సో జాగ్రత్త అండి. సో ఈ క్వశ్చన్ మనం ఏం చేద్దామంటే ఆప్షన్ చెకింగ్ ద్వారా సాల్వ్ చేద్దాము. సో ఫస్ట్ చూడండి, టోటల్ గా వీళ్ళు ఎన్ని అవర్స్ జర్నీ చేశారండి, 4.5 hours 4.5 hours. సో 4.5 hours అన్న చూడండి, 4.5 hours అన్న 4 hours 30 minutes అని రెండు ఒకటి. ఎందుకంటే 4 hours కింద రాశాను. హాఫ్ అన్ అవర్ అంటే ఎంత, హాఫ్ అన్ అవర్ అంటే 30 minutes. ఎందుకంటే 1 hour అంటే 60 minutes అయినప్పుడు హాఫ్ అన్ అవర్ 30 minutes అవుతుంది. సో ఈ 4.5 hours నేను 4 hours 30 minutes కింద రాశాను. సో మనం ఏం కనుక్కోమన్నారు, వెన్ డిడ్ వి స్టార్ట్. సో మేము ఏ టైంకి స్టార్ట్ అయ్యాం అది కనుక్కోమన్నారు కదా. అంటే ఆప్షన్స్ అన్ని కూడా మనకి స్టార్ట్ అయిన టైమ్సే. సో మనం ఏం కనుక్కోమన్నారు చూడండి ఒకసారి, వెన్ డిడ్ వి స్టార్ట్, మేము ఏ టైంకి స్టార్ట్ అయ్యాము. సో మనం ఏ టైంకి స్టార్ట్ అయ్యామో కనుక్కోమంటున్నారు. అంటే క్రింది ఇచ్చిన ఆప్షన్స్ అన్ని కూడా స్టార్ట్ అయిన టైమ్స్ మాత్రమే కదా. సో మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క స్టార్ట్ అయిన టైం తీసుకొని ఏంటని
ఒక్కొక్క స్టార్ట్ అయిన టైం తీసుకొని ఈ టోటల్ డ్యూరేషన్ టైం దీన్ని ప్లస్ చేద్దాం. సో ప్లస్ చేస్తే మనకి ఏం రావాలి, ఈ డెస్టినేషన్ టైం రావాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఏ తీసుకోండి. ఆప్షన్ ఏ ఏమన్నది, ఆప్షన్ ఏలో 9 AM ఉంది. సో 9 AM. సో 9 AM కి ఏం చేద్దామంటే ఈ 4 hours 30 minutes యాడ్ చేద్దాం. 4 hours కింద అవర్స్ వేయాలి, మినిట్స్ కింద మినిట్స్ వేయాలి, ప్లస్ చేద్దామండి. సో ఎంత అవుతుంది 30. సో 9 + 4 13. ఎస్ 13 30 వచ్చింది. సో ఇక్కడ 13 వచ్చింది కదా, దీన్ని ఫోకస్ చేయండి. సో ఎప్పుడైనా సరే ఏదైనా టైం, ఎస్పెషల్లీ ఏదైనా టైంలో అవర్ అనేది మనకి 12 కన్నా ఎక్కువ ఉంటే, 13 అనేది 12 కన్నా ఎక్కువ ఉంది కదా, సో 12 కన్నా ఎక్కువ ఉంటే ఆ నెంబర్ని 12 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సో 30ని 12 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 1 వస్తుంది. సో 1 hour 30. సో మనకు రావాల్సింది 2 hours 45 రావాలి, కానీ మనకు ఎంత వచ్చింది 1 hour 30 వచ్చింది. సో ఆప్షన్ ఏ అనేది ఫెయిల్ అయింది. నెక్స్ట్ ఆప్షన్ బి తీసుకుని. సో ఆప్షన్ బిలో టైం ఎంత ఉంది 10 AM. సో అవర్ ఇది మినిట్స్. మనం ఏం చేయాలి, ఈ 4 hours 30 minutes యాడ్ చేద్దాం. 4 hours 30 minutes యాడ్ చేద్దాం. సో ఇదంతా 30 అవుతుంది. నెక్స్ట్ 10 + 4 ఎంత 14 అవుతుంది. నేను మీకు ఇందాక చెప్పాను, ఏదైనా టైంలో అవర్ వాల్యూ అనేది 12 కన్నా ఎక్కువ ఉంటే, సో 14 అనేది 12 కన్నా ఎక్కువ కదా, అప్పుడు ఏం చేయాలి, సో దీంట్లో నుంచి 12 మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో 14 నుంచి 12 సబ్ట్రాక్ట్ చేస్తే ఇది ఎంత అవుతుంది 2 hours 30 minutes వస్తుంది. సో మన టైం ఎంత వచ్చింది 2 hours 30 minutes. మనకు కావాల్సింది 2 hours 45 minutes. సో ఇది కూడా రాంగ్ అయింది. నెక్స్ట్ ఆప్షన్ సి తీసుకోండి. ఆప్షన్ సి ఎంత 10 hours 15 minutes. మనం ఏం చేయాలి, ఈ టైం యాడ్ చేద్దాం. 4 hours 30 minutes. సో అండి 15 + 30 ఎంత 45. నెక్స్ట్ సో 10 + 4 ఎంత 14. మీకు ఇందాక చెప్పాను కదా, సో ఏదైనా టైంలో అవర్ వాల్యూ అనేది ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ 12 కన్నా ఎక్కువ ఉంటే, సో 14 అనేది 12 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఈ 14 నుంచి 12 సబ్ట్రాక్ట్ చేయాలి. సో 14 - 12 ఎంత 2. సో 2 hours 45 minutes. ఎస్ ఆన్సర్ వస్తుంది చూసారా. సో 2 hours 45 minutes, 2 hours 45 minutes. సో ఆప్షన్ నెంబర్ ఎంత అండి, ఆప్షన్ నెంబర్ సి. సో అర్థమైందా, అర్థం కదా. నెక్స్ట్ వన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకుందాం. రండి స్టార్ట్ చేయండి. 1/4. ఎస్ 1/4 అన్నా 1/4 అన్న రెండు ఒకటే. ఆల్రెడీ మనం ఫ్రాక్షన్స్ నేర్చుకున్నాం. ఏంటంటే 1/4 అన్న 1/4 అన్న రెండు ఒకటే. సో 1/4 ఆఫ్ బర్డ్స్ ఆఫ్ ఏ ఫ్లోక్. ఫ్లోక్ అంటే ఏంటంటే గుంపు. ఫ్లోక్ అంటే ఏంటి గుంపు. సో బర్డ్స్ యొక్క గుంపు ఉందంట. సో ఈ ఫ్లోక్ మనం ఇంగ్లీష్ గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమని చెప్పిస్తామంటే, ఫ్లోక్ అనేది మనకి బర్డ్స్ కి సంబంధించిన కలెక్టివ్ నౌన్ అవుతుంది. సో మనం నౌన్ టైప్స్ గురించి నేర్చుకున్నాం కదా, ఏంటి ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్ నేర్చుకున్నాం కదా. సో ఈ ఫ్లోక్ అనేది మనకి ఏమవుతుందంటే బర్డ్స్ కి సంబంధించిన కలెక్టివ్ నౌన్ అవుతుంది. సో రండి 1/4 ఆఫ్ బర్డ్స్ ఆఫ్ ఎ ఫ్లోక్. ఫ్లోక్ అంటే ఏంటి గుంపు. ఒక బర్డ్స్ యొక్క గుంపు ఉందంట. ఆ బర్డ్స్ యొక్క గుంపులో కూడా 1/4 బర్డ్స్ ఏమని ఆర్ ఎట్ రివర్ బ్యాంక్. రివర్ బ్యాంక్ అంటే ఏంటి, సో రివర్ అంటేనేమో నది, బ్యాంక్ అంటే ఏంటి ఒడ్డు. సో నది ఒడ్డున 1/4 ఆఫ్ బర్డ్స్ అనేవి ఉన్నాయి. మళ్ళీ చదువుతానండి. 1/4 అన్న 1/4 అన్న రెండు ఒకటే. సో 1/4 ఆఫ్ బర్డ్స్ ఆఫ్ ఎ ఫ్లోక్ అంటే ఏంటి, బర్డ్స్ ఆఫ్ ఎ ఫ్లోక్ అంటే ఏంటి పక్షుల యొక్క గుంపు. బర్డ్స్ యొక్క గుంపు అంటే ఇన్ని గుంపునే, బర్డ్స్ యొక్క గుంపు ఏమో ఎంత ఉంది. సో ఆ గుంపులో కూడా 1/4 బర్డ్స్ ఎక్కడున్నాయి ఆర్ ఎట్ రివర్ బ్యాంక్. సో రివర్ బ్యాంక్ దగ్గర ఉన్నాయి. ఇంకా మీకు సింపుల్ గా చెప్పాలంటే చూడండి. సో ఇవ్వండి ఇన్ని పక్షులు ఉన్నాయి. ఇవ్వండి ఇవన్నీ కూడా పక్షులు అనుకున్నాం. ఇవన్నీ కూడా ఏమన్నాం పక్షులు. సో అన్ని పక్షులన్నీ కూడా బర్డ్స్ అన్ని కూడా ఒకే దగ్గర ఉంటే ఆ సమూహాన్ని, ఆ గుంపుని ఏమని చెప్పి పిలుస్తామంటే ఫ్లోక్ అంటాము. సో ఈ విధంగా చాలా పక్షులు ఉన్నాయంట. ఆ పక్షుల గుంపులో కూడా 1/4 పక్షులు, 1/4 పక్షులు అని ఇక్కడ ఎన్ని పక్షులు అయితే ఉన్నాయో, ఎన్ని బర్డ్స్ అయితే ఉన్నాయో, ఎన్ని బర్డ్స్ లో కూడా 1/4 బర్డ్స్ అనేవి ఎక్కున్నాయి ఆర్ ఎట్ రివర్ బ్యాంక్. సో రివర్ బ్యాంక్ అంటే ఏంటి నది ఒడ్డున. సో అదే రాస్తున్నానండి. సో రివర్ బ్యాంక్ దగ్గర ఎన్ని ఉన్నాయండి, సో రివర్ బ్యాంక్. సో రివర్ బ్యాంక్ అంటే ఏంటి నది ఒడ్డున. సో రివర్ బ్యాంక్ దగ్గర ఎన్ని ఉన్నాయంటే 1/4 బర్డ్స్ ఉన్నాయి. ఓకే ఫస్ట్ సెంటెన్స్ చదివిన తర్వాత మనకి ఏదైతే అర్థమైందో అది రాసుకున్నాం. నెక్స్ట్ అండ్ మరియు 1/5. సో 1/5 అన్న 1/5 అన్న రెండు ఒకటే. ఏంటండి 1/5 అన్న 1/5 అన్న రెండు ఒకటే. నెక్స్ట్ 1/5 ఆఫ్ దట్ ఫ్లోక్ ఆర్ ఇన్ దేర్ నెక్స్ట్. సో నెక్స్ట్ ఏంటి వారి యొక్క హోమ్, బర్డ్స్ కి సంబంధించిన హోమ్. ఇంకా చెప్పమంటే గూడు. సో ఫస్ట్ సెంటెన్స్ ఏం చెప్తున్నారు, పక్షుల గుంపు ఉంది. ఆ పక్షుల గుంపులో కూడా గుంపునే ఫ్లోక్ అంటారు. ఓకేనా. సో ఆ పక్షుల గుంపులో ఎన్నైతే ఆ పక్షులు ఉన్నాయో అన్ని పక్షుల్లో కూడా 1/4 వచ్చేమో రివర్ బ్యాంక్ దగ్గర ఉన్నాయి. సెకండ్ సెంటెన్స్ ఏం చెప్తారు, మళ్ళీ అక్కడ గుంపులో ఎన్ని పక్షులు అయితే ఉన్నాయో ఆ పక్షుల్లో
1/5 బర్డ్స్ ఏంటి ఎక్కడ ఉన్నాయి, నెక్స్ట్ లో ఉన్నాయి, అదే రాస్తున్నాండి. సో నెక్స్ట్ లైన్ ఉన్నాయి NEST, నెక్స్ట్ ఏంటి 1/5 ఉన్నాయి. సో రివర్ బ్యాంక్ దగ్గర 1/4 బర్డ్స్ ఉన్నాయి, నెక్స్ట్ లో వచ్చి మనకి 1/5 బర్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ రిమైనింగ్ 20 బర్డ్స్. ఎస్, ఇంకా ఈ రెండు పోగా అంటే ఏంటి, రివర్ బ్యాంక్ దగ్గర ఉన్న బర్డ్స్, నెక్స్ట్ ఉన్న బర్డ్స్, ఈ రెండు పోగా ఇంకెన్ని మిగిలింట 22 బర్డ్స్ ఉన్నాయంట. అంటే ఇవి రిమైనింగ్ బర్డ్స్. సో రిమైనింగ్ 22 బర్డ్స్ ఏం చేసినాయి, వ్యాండరింగ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్. సో వ్యాండరింగ్ అంటే ఏంటి, వెతకడం. సో ఫుడ్ కోసం వెతుక్కుంటూ వెళ్ళి ఎన్ని రిమైనింగ్ 22 బర్డ్స్, అదే రాసుకుందండి. రిమైనింగ్ బర్డ్స్ ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ బర్డ్స్ ఈజ్ ఈక్వల్ టు 22. దీని మీనింగ్ ఏం చెప్తారా, రిమైనింగ్ బర్డ్స్ 22 అంటే ఏంటి, సో మనకి రివర్ బ్యాంక్ దగ్గర 1/4 ఉన్నాయి కదా, నెక్స్ట్ దగ్గర 1/5 ఉన్నాయి కదా, ఈ రెండు కాకుండా, ఈ 1/4 to 1/5 కాకుండా ఇంకెన్ని మిగిలి అంట 22 మాత్రం మిగిలి. ఆ 22 కూడా ఏం చేసి మనకి ఫుడ్ కోసం ఏంటంటే ఫుడ్ కోసం వెతుక్కుంటూ వెళ్ళి ఇక్కడ దాకా అదే. నెక్స్ట్ వాట్ ఏమిటి, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ బర్డ్స్ విచ్ ఆర్ ఇన్ దేర్ నెస్ట్. అయితే మన క్వశ్చన్ ఏం అడుగుతుందంటే నెక్స్ట్ లో మనకి మొత్తం కూడా ఎన్ని బర్డ్స్ ఉన్నాయి. మీరు అనొచ్చు సార్ 1/5 ఉన్నాయి, 1/5 అనేది ఫ్రాక్షన్ పాయింట్ ఆఫ్ లో చెప్తున్నారు, మనకు నెంబర్ పాయింట్ ఆఫ్ లో కావాలి. చూడండి, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ బర్డ్స్, బర్డ్స్ అనేవి ఎన్ని ఉంటాయి ఎక్కడ, విచ్ ఆర్ ఇన్ దర్ నెస్ట్. ఎస్, నెక్స్ట్ లో ఎన్ని ఉంటాయి మనకు కావాలి అంటే మనం 1/5 వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ దాకా అర్థమైందా, ఇప్పుడు తెలియమని చూడండి. పక్షుల గుంపులో 1/4 వంతు నదీ తీరంలో ఉన్నాయి. సో అదే రాశాను, నదీ తీరంలో 1/4 వంతులు. అంటే ఆ పక్షుల గుంపులో ఎన్ని పక్షులు ఉన్నాయో మనకు చెప్పలేదు, అంతేనా. పద్దాకి ఏం చెప్తున్నారు, పక్షుల గుంపు ఉంది, పక్షుల గుంపు ఉంది, లేదు అంటే బర్డ్స్ ఫ్లోక్ ఉంది, బర్డ్స్ ఫ్లోక్ ఉంది అని చెప్తున్నారు. కానీ ఆ గుంపులో ఆ ఫ్లోక్ లో మనకి టోటల్ ఎన్ని బర్డ్స్ ఉన్నాయి, మొత్తం మీద ఎన్ని పక్షులు మనకి చెప్పలేదు. చెప్పుంటే ఒకవేళ చెప్పుంటే 1/5 వాల్యూ కట్టేసేవాళ్ళం, కానీ మనం చెప్పట్లేదు. సో పక్షుల గుంపులో ఎన్నైతే ఉంటాయో వాటిలో 1/4 వంతు నదీ తీరంలో ఉన్నాయి. సో నదీ తీరంలో ఈజ్ ఈక్వల్ టు 1/4. నెక్స్ట్ 1/5 వంతు పక్షులు వాటి గోళలో ఉన్నాయి. సో నెక్స్ట్ అంటే గూళ్ళే కదా, సో గోళలో 1/5 వంతు. మిగిలిన 22 పక్షులు అంటే ఏంటి, నదీ తీరం దగ్గర గోళంలో కాకుండా ఎన్ని మిగిలినాయంట 22 పక్షులు మిగిలిపోయి. ఆ 22 పక్షులు ఏం చేసి ఆహారం కోసం తిరుగుతున్నాయి, వెతుకుతున్నాయి. సో రిమైనింగ్ బర్డ్స్ 22. అయితే గోళంలో ఉన్న పక్షుల సంఖ్య ఎంత, గోళంలో ఉన్న పక్షుల సంఖ్య ఎంత. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీన్ని ఫోకస్ చేద్దాం. 22 అనేది మాత్రం నెంబర్ కదా, ఇది ఫ్రాక్షనే కానీ ఇది నెంబరు. సో మనం ఏం చేద్దామంటే దీన్ని ఫోకస్ చేద్దాము. సో 22 అనేది ఏంటిది సార్, 22 అనేది రిమైనింగ్ బర్డ్స్ సార్, అంతేనా. 22 అనేది రిమైనింగ్ బర్డ్స్ సార్. సో ఇవి రిమైనింగ్ బర్డ్స్ కానీ నెంబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనేం చేస్తానంటే ఫ్రాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిమైనింగ్ బర్డ్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. చూడండి, ఇక్కడ 22 వాల్యూ మనం యూజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ 22 అనేది రిమైనింగ్ బర్డ్స్, కానీ రిమైనింగ్ బర్డ్స్ అనేది నెంబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కదా. నేనేం చెప్తున్నాను, సో ఇక్కడ రిమైనింగ్ బర్డ్స్ మనకి నెంబర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది కాబట్టి సో ఫ్రాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా రిమైనింగ్ బర్డ్స్ క్యాలిక్యులేట్ చేస్తాను. సో రిమైనింగ్ బర్డ్స్ మనకి ఏ విధంగా వస్తాయి, టోటల్ బర్డ్స్ లో నుంచి చెప్పండి, టోటల్ బర్డ్స్ నుంచి ఈ రెండు ఫ్రాక్షన్స్ మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది రిమైనింగ్ బర్డ్స్ యొక్క ఫ్రాక్షన్. సో మనకి టోటల్ బర్డ్స్ ఫ్రాక్షన్ కావాలి. టోటల్ లెట్ టోటల్ బర్డ్స్ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ ఏం తీసుకున్నాం 1/1 తీసుకున్నాం. 1/1 తీసుకోవచ్చు, లేదంటే x/1 తీసుకోవచ్చు. ఒకవేళ మీరు x/1 తీసుకుంటే క్యాలిక్యులేషన్ కొంచెం టఫ్గా ఉంటుంది. సో అందుకే 1/1 తీసుకున్నాం. మీకు అర్థమైందా, నేను ఇక్కడ ఫ్రాక్షన్ ఫార్మేట్ లో ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ రెండు కూడా ఫ్రాక్షన్ ఫార్మేట్ లో ఉన్నాయి కాబట్టి టోటల్ బర్డ్స్ కూడా ఫ్రాక్షన్ ఫార్మేట్ లో తీసుకున్నాను. సో ఇప్పుడు మన దగ్గర టోటల్ బర్డ్స్ ఎన్ని ఉన్నాయి 1/1 ఉన్నాయి అనుకున్నాం. మనం టోటల్ బర్డ్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి 1/1 ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఈ టోటల్ బర్డ్స్ లో నుంచి బ్యాంక్ దగ్గర ఉన్న బర్డ్స్ ని తీసేస్తాను, నెక్స్ట్ దగ్గర ఉన్న బర్డ్స్ ని తీసేస్తాను. సో ఆ రెండిట్లో తీసేస్తే నాకు ఉంటే మిగిలిన బర్డ్స్ వస్తాయి, రిమైనింగ్ బర్డ్స్ వస్తాయి. అదే చేద్దామండి. సో రిమైనింగ్ బర్డ్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ బర్డ్స్ నుంచి రెండు సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఏంటి -1/4 -1/5. ఎస్, ఇక్కడ నుంచి మనకు వచ్చి ఏంటిది ఇదంతా కూడా ఫ్రాక్షన్స్ యొక్క ఫ్రాక్షన్స్ మధ్యలో ప్లస్ మైనస్ ఉంది కాబట్టి మనం ఏం చేద్దాం
సో డినామినేటర్ వాల్యూస్ కి ఎల్సిఎం తీసుకుందాం. 1కి 4కి 5కి ఎల్సిఎం ఎంత అవుతుంది? 20 అవుతుంది. సో అగైన్ 1 టేబుల్ 20 నీకు 20 టైమ్స్ వస్తుంది. 21 20 ఇదంతా మీకు ఫ్రాక్షన్స్ నేర్పించేశారు. అందుకే మీకు ఇన్ డీటెయిల్ గా చెప్పకుండా డైరెక్ట్ గా రాస్తాను. నెక్స్ట్ మైనస్ మైనస్ 4 టేబుల్ 25 టైమ్స్ వస్తుంది. 5 into 1 5. నెక్స్ట్ మైనస్ మైనస్ 5 టేబుల్ 20 4 టైమ్స్ వస్తుంది. 4 into 1 4. నెక్స్ట్ that is equal to 20 minus 5 minus 4 minus 9 by 20. That is equal to 20 minus 9 అంటే 11. సో 11 by 20. ఎస్, మనకి రిమైనింగ్ బర్డ్స్ ఎన్ని వచ్చాయంటే ఇవ్వండి. మనకి కట్టిన వాల్యూ ఏంటి? రిమైనింగ్ బర్డ్స్ వాల్యూ ఎంత? 11 by 20. సో 11 by 20 అనేది రిమైనింగ్ బర్డ్స్, కానీ ఫ్రాక్షన్స్ పాయింట్ ఆఫ్ లో మరి ఇక్కడ ఉన్న 22 కూడా మనకి ఏంటి? రిమైనింగ్ బర్డ్స్, కానీ నెంబర్ పాయింట్ ఆఫ్ లో. సో 22 అన్న 11 by 20 రెండు ఒకటే. ఎందుకు అవుట్ అవుతున్నాయి? ఇవి రిమైనింగ్ బర్డ్స్, అవి కూడా రిమైనింగ్ బర్డ్స్ కదా. సో రెండింటిని ఈక్వల్ చేయొచ్చు. ఎస్ చేయొచ్చునండి. సో 11 by 20 వాల్యూ, సో 11 by 20 వాల్యూ నాకు 22 అయితే, 11 by 20 వాల్యూ నాకు 22 అయితే, మళ్ళీ కనుక్కోమంది ఏంటి? వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ బర్డ్స్ విచ్ ఆర్ ఇన్ ద నెస్ట్. నెక్స్ట్ లో ఎన్ని బర్డ్స్ ఉన్నాయి? సో నెక్స్ట్ లో ఉన్న బర్డ్స్ యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 1/5. సో 1/5 వాల్యూ ఎంత? ఎస్, ఇక్కడ నుంచి ఏం చేస్తాం? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. అంటే ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయి. క్వశ్చన్ మార్క్ ఇంటూ 11 by 20 దట్ ఈస్ ఈక్వల్. ఈ రెండు మల్టిప్లై చేయి అంటే ఏంటి? 1/5 into 22. సో మనకు కావాల్సిన క్వశ్చన్ మార్క్ వాల్యూ కదా. సో ఎక్స్ట్రా ఇంటూ 11 by 20. దీన్ని ఆపోజిట్ సైడ్ మూవ్ చేద్దాం. సో ఇది ఆపోజిట్ సైడ్ లో వెళ్తే ఓన్లీ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ 1/5 ఉంది, ఇంటూ ఇక్కడ ఆల్రెడీ 22 ఉంది. సో 11 by 20 ఇంటూ 11 by 20 ఆపోజిట్ సైడ్ లోకి వెళ్తే మనకు రెసిప్రోకల్ అవుతుంది. సో ఇంటూ 20/11. సో ఇది ఫ్రాక్షన్, ఇది ఫ్రాక్షన్, దీని కూడా by 1 కింద ఫ్రాక్షన్ అయిపోయింది. సో 11 టేబుల్ 22లో 2 టైమ్స్. సో నెక్స్ట్ ఇక్కడ 5 అనేది 20లో 4 టైమ్స్. కింద అన్ని వన్స్ వచ్చేసింది కాబట్టి ఎక్కువ మీరు క్యాన్సిలేషన్ ప్రాసెస్ ఆపేసి న్యూమరేటర్స్ మల్టిప్లై చేయాలి, అండ్ డినామినేటర్స్ మల్టిప్లై చేయాలి. దట్ మీన్స్ 1 into 2 into 4. 1 into 2 into 4 అంటే 8 బై 1 into 1. సో 8/1 అన్న 8 అన్న ఒకటి. సో మనకి నెక్స్ట్ లో మొత్తం టోటల్ నెక్స్ట్ లో మొత్తం మనకి ఎన్ని బర్డ్స్ ఉన్నాయండి? 8 బర్డ్స్ ఉన్నాయి. చాలా చాలా ఈజీ క్వశ్చన్, అట్ ద సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫస్ట్ నేను ఏం చేశాను? రివర్ బ్యాంక్ దగ్గర ఎన్ని బర్డ్స్ ఉన్నాయి రాశాను, నెక్స్ట్ లో ఎన్ని బర్డ్స్ ఉన్నాయి రాశాను, నెక్స్ట్ రిమైనింగ్ బర్డ్స్ ఎన్నో రాశాను. కానీ రిమైనింగ్ బర్డ్స్ మనకి నెంబర్ పాయింట్ ఆఫ్ లో ఇచ్చారు, కానీ ఈ రెండు ఏంటి? మనకి ఫ్రాక్షన్ పాయింట్ ఆఫ్ లో ఇచ్చారు. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇచ్చిన రిమైనింగ్ బర్డ్స్ నెంబర్ పాయింట్ ఆఫ్ యూస్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో దానికోసం నేను కూడా ఏం చేశాను? ఫ్రాక్షన్ పాయింట్ ఆఫ్ లో రిమైనింగ్ బర్డ్స్ కడదాం అనుకుంటున్నాను. సో రిమైనింగ్ బర్డ్స్ కట్టాలి అంటే టోటల్ బర్డ్స్ ఏమో తెలియదు కదా. సో ఆ టోటల్ బర్డ్స్ నేను 1/1 అనుకున్నాను. సార్ ఎందుకు సార్ ఫ్రాక్షన్ అనుకున్నారు అనుకుంటే, ఇక్కడ ఉన్న రెండు ఫ్రాక్షన్ వాల్యూస్ కాబట్టి నాకు కూడా ఫ్రాక్షన్ వాల్యూ కావాలి కాబట్టి ఫ్రాక్షన్ అనుకున్నాను. నేను మళ్ళీ చెప్తాను, 1/1 కాకుండా ఎక్స్ అనుకున్న ఆన్సర్ వస్తుంది, కాకపోతే క్యాలిక్యులేషన్ కష్టంగా ఉంటుంది. సో అందుకే 1/1 అనుకున్నా. సో 1/1 అనేది ఏంటి? టోటల్ బర్డ్స్ కదా. సో టోటల్ బర్డ్స్ లో నుంచి బ్యాంక్ బర్డ్స్ నెక్స్ట్ బర్డ్స్ తీసేస్తే రిమైనింగ్ బర్డ్స్ వస్తాయి. సో రిమైనింగ్ బర్డ్స్ వచ్చింది 11 by 20 అన్న రిమైనింగ్ బర్డ్స్, 22 అన్న రిమైనింగ్ బర్డ్స్, రెండు ఈక్వల్ చేయొచ్చు కదా, రెండు రిమైనింగ్ బర్డ్స్, అందుకే ఈక్వల్ చేశారు. సో 11 by 20 వాల్యూ 22 అయితే మళ్ళీ ఏమడిగారు? నెక్స్ట్ లో ఎన్ని ఉంటాయి? నెక్స్ట్ 1/5. సో 1/5 వాల్యూ ఎంత? సో ఈ విధంగా ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నా క్వశ్చన్ మార్క్ ఇంటూ 11 by 20 ఈజ్ ఈక్వల్ టు 1/5 into 22. సో నేను ఏం చేశాను? ఇంటూ 11 by 20 ఆపోజిట్ సైడ్ మూవ్ తీసుకెళ్తున్నాను. సో ఇంటూ వాల్యూస్ ఆపోజిట్ సైడ్ లోకి వెళ్తే ఎస్పెషల్లీ ఫ్రాక్షన్ వాల్యూస్ మనకు రెసిప్రోకల్ అవుతుంది. సో అవన్నీ క్యాన్సిలేషన్ తీసుకుని మనకి 8 వచ్చింది. సో అర్థమైందా? అర్థం కలదా? నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకుందాం. రండి స్టార్ట్ చేయండి. వాట్ ఏంటంటే ఏమిటి? అలాగే మనకి మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ అన్న ఫైండ్ అన్న రెండు ఒకటి. సో మనల్ని వాట్ ఏమిటి అని చెప్పాడు, కానీ ఏం కనుక్కోవాలి? వాట్ విల్ బి ద డిఫరెన్సెస్, డిఫరెన్స్ ఏమిటి, డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో మనకు తెలుసు కదా, సో మనకి ఏదైనా క్వశ్చన్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయండి, డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమని మనం ఏం చేస్తాం చెప్పాలి. సో డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా క్వశ్చన్ లో వాట్ విల్ బి ద డిఫరెన్స్ అన్నా, ఫైండ్ ద డిఫరెన్స్ అన్నా, ఇంకా చెప్పాలంటే మీకు డిఫరెన్స్ అని వర్డ్ కనబడితే సబ్ట్రాక్షన్ చేయాలి, మైనస్ చేయాలి. సో మనల్ని సబ్ట్రాక్షన్ చేయమన్నారు, మైనస్ చేయమన్నారు, కానీ దేన్ని చేయాలి? సబ్ట్రాక్షన్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ 6 digit నెంబర్ అండ్ ద గ్రేటెస్ట్ 5 digit నెంబర్. ఎస్, మనల్ని అయితే మాత్రం డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో డిఫరెన్స్ అంటే ఏంటి? మైనస్ చేస్తాం, కానీ దేన్ని మైనస్ చేయమన్నారు, దేన్ని సబ్ట్రాక్షన్ చేయమన్నారు.
గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్ ని నెక్స్ట్ గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్. సో ఈ 2 నెంబర్స్ తో మనం ఏం చేయాలంటే సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి, గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్ రాసుకోవాలి. ఆ తర్వాత గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ రాసుకోవాలి. వన్స్ ఆ 2 నెంబర్స్ రాసిన తర్వాత మనం సబ్ట్రాక్షన్ చేయాలి. క్లియర్? ఇప్పుడు తెలియనించాడు. 6 అంకెలు గల పెద్ద సంఖ్యకు ఎస్ మనకు తెలుసు కదా 6 అంకెల పెద్ద సంఖ్యను ఎలా రాయాలో మనకు వచ్చు. నెక్స్ట్ 5 అంకెలు గల పెద్ద సంఖ్యకు ఈ 2 సంఖ్యల మధ్య మనం ఏం కనుక్కోమన్నారు, భేదం కనుక్కోమన్నారు. సో తెలియని జాగ్రత్తగా వినండి, మనల్ని భేదం కనుక్కోమన్నారు. సో మిమ్మల్ని భేదం కనుక్కోమన్నా, తేడా కనుక్కోమన్నా, వ్యత్యాసం కనుక్కోమన్నా సో మీరు చేయవలసింది ఏంటి, తీసివేత చేయాలి, మైనస్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే అఫ్ కోర్స్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు, మైనస్ చేయాలి. సో మైనస్ చేయాలంటే మన దగ్గర ఈ నెంబర్ 2 ఉండాలి కదా. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఆ 2 నెంబర్స్ రాసుకొని ఆ తర్వాత మైనస్ చేద్దామండి. సో ఫస్ట్ ఏం చేద్దాం, గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్ రాద్దాం. గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్, గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్. ఎస్ మనం రాయమంటే ఏంటి, గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్ రాయమన్నారు కదా. సో గ్రేటెస్ట్ నెంబర్స్ ఎప్పుడు కూడా 9 తోనే స్టార్ట్ అవుతాయి. దట్ ఇస్ ద ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ మొత్తం మనం రాసే నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉండాలి, 6 డిజిట్స్ ఉండాలి. ఆల్రెడీ 1 డిజిట్ రాసాం, ఇంకా 5 డిజిట్స్ కావాలి. ఆ 5 డిజిట్స్ కూడా 9 లో రాయాలి. సో 1 2 3 4 5. సో చూడండి మనం అడిగింది 6 డిజిట్స్, 1 2 3 4 5 6 సరిపోయినాయి కదా. ఎస్ దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్. నెక్స్ట్ ఏం చేయాలి, గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ రాయాలి. రాద్దాం గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్. సో గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్. ఎస్ ఈసారి కూడా మనల్ని అడుగుతుంది ఏంటి, గ్రేటెస్ట్ నెంబర్ రాయమన్నారు కానీ ఇట్ షుడ్ బి 5 డిజిట్. ఓకేనా? సో గ్రేటెస్ట్ నెంబర్ రాయమన్నారు కాబట్టి గ్రేటెస్ట్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 9 ఓన్లీ. సో గ్రేటెస్ట్ నెంబర్స్ మనకి ఎప్పుడు 9 తోనే స్టార్ట్ అవుతాయి కాబట్టి 9. సో మనం అడుగుతుంది 5 డిజిట్ నెంబర్, ఆల్రెడీ 1 డిజిట్ రాస్తాం. మనం అడుగుతుంది 5 డిజిట్ నెంబర్, ఆల్రెడీ 1 డిజిట్ ఉంది, ఇంకా 4 డిజిట్స్ తక్కువ అవుతున్నాయి కాబట్టి ఆ 4 డిజిట్స్ కూడా 9 లో రాయాలి. 1 2 3 4. మనం అడిగింది 5 డిజిట్. ఎస్ 1 2 3 4 5. ఎస్ ఇప్పుడు మన దగ్గర గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్ ఉంది, గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ 2 నెంబర్స్ మనం ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. అని చేద్దాం. సో 9 9 9 9 అంతేగా 1 2 3 4 5 6 1 2 3 4. నెక్స్ట్ 9 9 9 9 9. ఎస్ రెండు సబ్ట్రాక్షన్ చేద్దాం. సో 9 - 9 0, 9 - 9 0, again 9 - 1 0, 9 - 9 0. సో 9 - 9 0, తర్వాత 9. ఎస్ సో 9 పక్కన నీకు 5 జీరోస్ ఉండాలి. ఎక్కడ ఆప్షన్ 9 పక్కన 1 2 3 4. ఎస్ ఎస్ అర్థమైంది, అర్థం కదా, ఆప్షన్ నెంబర్ డి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకుందాం. రెండు స్టార్ట్ చేయండి. ఇఫ్ 15 - 15 డివైడెడ్ బై 15 × 6 is equal to x. ఎస్ మనకి ఏమి ఇచ్చారండి, సో మనకి ఇచ్చింది ఏంటంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. సో ఎక్స్ప్రెషన్ ఇచ్చి మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఇదిగోండి. సో మనకి ఇచ్చింది ఏంటి, ఒక ఎక్స్ప్రెషన్. సో దీన్ని మనం ఎక్స్ప్రెషన్ అనొచ్చు, లేదంటే ఈక్వేషన్ అనొచ్చు. సో మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, దెన్ ఎక్స్ ఈజ్ క్వశ్చన్ మార్క్. ఎస్ మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఎక్స్ అనేది మనకి ఎక్కడ ఉంది చూడండి ఒకసారి, ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లో మనకి ఎక్స్ ఉందా, ఎస్ కాదు ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఆ ఎక్స్ కి సంబంధించి వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. క్లియర్? ఇప్పుడు తెలియమని 15 - 15 డివైడెడ్ బై 15 × 6 is equal to x. సో మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, ఇచ్చేమడుతున్నారు అయినప్పుడు ఎక్స్ విలువ ఎంత. సో ఈ ఎక్స్ప్రెషన్ లో మనకి ఎక్స్ కనబడుతుంది కదా, ఆ ఎక్స్ యొక్క విలువ ఎంత అని చెప్పి అడుగుతారు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మనకి ఏదైతే ఎక్స్ప్రెషన్ ఇచ్చారో, మనకి ఏదైతే ఈక్వేషన్ ఇచ్చారో ఆ ఎక్స్ప్రెషన్ రాసుకున్నారండి. సో మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి, లేదా 15 - 15 డివైడెడ్ బై 15 × 6 is equal to x. ఎస్ మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ రాస్తాం. సో తర్వాత మనం ఏం చేయాలి, ఆ రాసుకున్న ఎక్స్ప్రెషన్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లో మైనస్ ఉంది, డివిజన్ ఉంది, ఉంటుంది. సో మనం ఏ కాన్సెప్ట్ యూస్ చేయాలి చెప్పాలి. ఏదైనా ప్రాబ్లం లో కానీ ఏదైనా స్టెప్ లో కానీ మనకి ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ బ్రాకెట్ సో ఇలాంటి ఎక్కువ గుర్తులు కనబడుతున్నప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ మనం వి బాడ్మస్ రూల్ యూస్ చేసి సాల్వ్ చేస్తాము. వి బాడ్మస్ రూల్ యూస్ చేసి సాల్వ్ చేస్తాం, అంతే కదండి. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ చాలా సార్లు చెప్పాను, ఏదైనా క్వశ్చన్ లో కానీ ఆర్ ఏదైనా స్టెప్ లో కానీ మీకు ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటూ కానీ డివిజన్ కానీ బ్రాకెట్ కానీ వినుక్లం కానీ బార్ కానీ ఇలాంటి గుర్తులు ఎక్కువ కనబడతాయి, ఇలాంటి సైన్స్ ఎక్కువ కనబడతాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ మనం వి బాడ్మస్ రూల్ అనే కాన్సెప్ట్ యూస్ చేసి సాల్వ్ చేస్తాం. సో హియర్ వి స్టాండ్స్ ఫర్ వినుక్లం. సో వినుక్లం అన్న బార్ అన్న రెండు ఒకటి ఏంటండి,
వినుక్రమణ బార్ అన్న రెండు ఒకటి. నెక్స్ట్ బి స్టాండ్స్ ఫర్ బ్రాకెట్, ఓ స్టాండ్స్ ఫర్ ఆఫ్, సో ఆఫ్ అన్న ఇంటూ అన్న రెండు ఒకటి. నెక్స్ట్ డి స్టాండ్స్ ఫర్ డివిజన్, ఎం స్టాండ్స్ ఫర్ మల్టిప్లికేషన్, ఏ స్టాండ్స్ ఫర్ ఎడిషన్, ఎస్ స్టాండ్స్ ఫర్ సబ్ట్రాక్షన్. సో వీటిలో ఫస్ట్ ప్రయారిటీ మనం దేనికి ఇస్తామంటే వినుక్రమకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అంటే ఏంటి, ఒకవేళ నీకు ఏదైనా క్వశ్చన్ లాగా కానీ ఏదైనా స్టెప్ లాగా ఈ గుర్తులు ఎక్కువ కనబడితే ఫస్ట్ దేన్ని పట్టుకొని సింప్లిఫై చేసుకోవాలి, వినుక్రమం పట్టుకొని సింప్లిఫై చేసుకోవాలి. సో నెక్స్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా బ్రాకెట్స్ కి ఇవ్వాలి. థర్డ్ ప్రయారిటీ వచ్చి ఆఫ్, ఫోర్త్ వచ్చి డివిజన్ కి, ఫిఫ్త్ వచ్చి మల్టిప్లికేషన్ కి, సిక్స్త్ వచ్చి ఎడిషన్ కి, లాస్ట్ 7. సో దీని మీనింగ్ ఏంటి, ఇక్కడ నెంబర్స్ రాసాను, దీని మీనింగ్ ఏంటి, సో ఏదైనా క్వశ్చన్ గుర్తులు ఎక్కువ కనబడుతున్నప్పుడు ఇక్కడ రాసుకున్న నెంబర్స్ ప్రకారం, ఇక్కడ రాసుకున్న ప్రయారిటీస్ ప్రకారం మాత్రమే ఆ గుర్తులను సింప్లిఫై చేసుకోవాలి. అంటే నీకు ఎప్పుడైనా సరే ఏదైనా క్వశ్చన్ ఈ గుర్తులు ఎక్కువ కనబడుతున్నప్పుడు ఫస్ట్ దేన్ని సింప్లిఫై చేసుకోవాలి, వినుక్రమం సింప్లిఫై చేసుకోవాలి, ఆ తర్వాత బ్రాకెట్ సింప్లిఫై చేసుకోవాలి, ఆ తర్వాత ఆఫ్ ని సింప్లిఫై చేసుకోవాలి, ఆ తర్వాత డివిజన్ సింప్లిఫై చేసుకోవాలి. సింప్లిఫై చేయడం అంటే ఏంటి, ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడమే. నెక్స్ట్ మల్టిప్లికేషన్ సింప్లిఫై చేసుకోవాలి, నెక్స్ట్ ఎడిషన్, లాస్ట్ సబ్ట్రాక్షన్. ఓకేనండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ రాసుకున్న స్టెప్ ఆర్ ఇక్కడ రాసుకున్న ఎక్స్ప్రెషన్ లో ఎన్ని గుర్తులు ఉన్నాయి, ఇవ్వండి. ఇది ఒక గుర్తు, మైనస్ అనేది ఒక సైనే కదా, ఇదొక గుర్తు, ఇదొక గుర్తు, మొత్తం మనకి 3 గుర్తులు ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ 3 గుర్తులకు సంబంధించి ఆ ప్రయారిటీస్ రాసుకోవాలి, నెంబర్స్ రాసుకోవాలి. సో ఫస్ట్ గుర్తు ఏంటి, మైనస్. సో మైనస్ అన్న సబ్ట్రాక్షన్ రెండు ఒకటి కదా, సో సబ్ట్రాక్షన్ యొక్క నెంబర్ ఎంత 7. నెక్స్ట్ డివిజన్, సో డివిజన్ యొక్క ర్యాంక్ ఎంత 4, సో డివిజన్ కి 4. నెక్స్ట్ గుర్తు ఏంటి ఇంటూ, సో ఇంటూ అన్న మల్టిప్లికేషన్ రెండు ఒకటి కాబట్టి సో మల్టిప్లికేషన్ అంటే 5. తర్వాత ఏం చేయాలి, మనం ఏవైతే పైన నెంబర్స్ రాసుకున్నామో ఆ నెంబర్స్ నుంచి లీస్ట్ నెంబర్ తీసుకోవాలి. సో వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్, 7 4 5. లీస్ట్ నెంబర్ ప్లస్ 4 అంటే ఫస్ట్ మనం 4 ని సింప్లిఫై చేసుకోవాలి. సో 4 ని సింప్లిఫై చేయాలి అంటే 4 అనే గుర్తుకు సంబంధించిన నెంబర్ డివిజనే కదా. సో ఫస్ట్ మనం డివిజన్ సింప్లిఫై చేసుకోవాలి. అంటే డివిజన్ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో, డివిజన్ రైట్ సైడ్ ఏదైతే ఉందో దీన్ని మొత్తాన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. ఎస్, ఫస్ట్ మనం దీన్ని మాత్రమే సింప్లిఫై చేసుకోవాలి. సో దీన్ని సింప్లిఫై చేస్తున్నాం కాబట్టి రిమైనింగ్ వాల్యూస్ అన్ని కూడా మనం యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి. సో రిమైనింగ్ వాల్యూస్ నాకు ఏంటి, ఇక్కడ 15 ఉంది, యాజ్ ఇట్ ఈస్ గా రాయి, మైనస్ మైనస్ యాజ్ ఇట్ ఈస్ గా రాయి. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏంటంటే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 15 డివైడ్ బై 15 అంటే మీనింగ్ ఏంటి, 15 ఎక్కువ 15 ఎన్నిసార్లు వస్తుంది. దీని మీనింగ్ ఏంటంటే 15 ఎక్కువ 15 ఎన్నిసార్లు వస్తుంది, వన్ టైం కదా. లేదు అంటే దీని మీనింగ్ ఇంకోలా చెప్పుకోవచ్చు. ఏంటంటే మీనింగ్ అంటే 15 చేత డివిజన్ చేస్తే కోషెంట్ ఎంత వస్తుంది, 15 చేత భాగాహారం చేస్తే భాగఫలం ఎంత వస్తుంది, ఎంత 1 కదా. ఎస్, సో దీని వాల్యూ సింప్లిఫై చేస్తే 1 వచ్చింది. ఎస్, ఇది అయిపోయింది కదా. రిమైనింగ్ వాల్యూస్ ఏం చేయాలి చెప్తాను, యాజ్ ఇట్ ఈస్ గా కాపీ చేయాలి. సో ఇంటూ పెట్టు 6x, ఇది x అండి. ఓకేనా. నెక్స్ట్ అగైన్ మళ్ళీ నాకేంటి ఇక్కడ మైనస్ ఉంది, ఉంటుంది. అగైన్ ఇక్కడ 2 సైన్స్ ఉన్నాయి, 2 గుర్తులు ఉన్నాయి. మళ్ళీ మనం ఏం చేద్దాం, నెంబరింగ్ ఇచ్చుకుందాం రండి. సో మైనస్ గుర్తుకు సంబంధించిన నెంబర్ ఎంత 7. నెక్స్ట్ ఇంటూకి సంబంధించి ఎంత నెంబర్ 5. సో మళ్ళీ మనం ఏం చేయాలి, ఈ రెండిట్లో లీస్ట్ నెంబర్ తీసుకోవాలి. సో 7 5 లీస్ట్ నెంబర్ అంటే 5. అంటే ముందుగా మనం 5 ని సింప్లిఫై చేసుకోవాలి. సో 5 ని సింప్లిఫై చేయడం అంటే ఏంటి, 5 అనేది మల్టిప్లికేషన్ గుర్తుకు సంబంధించింది కాబట్టి ఫస్ట్ మనం ఇంటూని సింప్లిఫై చేసుకోవాలి. ఇంటూని సింప్లిఫై చేయడం అంటే ఏంటి, ఇంటూకి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో, ఇంటూకి రైట్ సైడ్ అయితే ఉందో దీని మొత్తం మనం అండర్లైన్ చేసుకొని ఆ పార్ట్ ని సింప్లిఫై చేసుకోవాలి. సో రిమైనింగ్ వాల్యూస్ అన్ని కూడా యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి. అంటే అర్థం 15 మైనస్ 1 into 6 చెప్పాలి. 1 into 6 ఎంత, 1 6 6. వెరీ గుడ్. is equal to x. నెక్స్ట్ 15 minus 6 ఆన్సర్ ఏంటంటే 15 నుంచి 6 తీసేస్తే 9 is equal to x. yes, మనం అడిగింది ఏంటి, దెన్ x is క్వశ్చన్ మార్క్, x వేరే అడుగుతారు మనకు వస్తుందిగా, x ఎంత వచ్చింది 9 వచ్చింది, ఆప్షన్ నెంబర్ సి. సో అర్థమైందా, అర్థం కదా. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనకి నవోదయ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ కీప్ ద స్టార్స్ పెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. పెట్టారా, ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకుందాం. రండి స్టార్ట్ చేయండి. 3/8 డివైడెడ్ బై బ్రాకెట్ ఓపెన్ 5/3 మైనస్ 1/6 బ్రాకెట్ క్లోజ్ ప్లస్ 5/8. ఎస్, అగైన్ మనకి ఏం ఇచ్చారండి, ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. కానీ ఈసారి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఫ్రాక్షన్స్ కి సంబంధించిన ఎక్స్ప్రెషన్, భిన్నాలకు సంబంధించిన ఎక్స్ప్రెషన్. సో మనకి ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఏమడుగుతున్నారు, ఈక్వల్స్ అంటే ఏంటి, ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే ఆ వాల్యూ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, దేనికి సమానం అవుతుంది. సో సింపుల్ గా చెప్పాలంటే ఈ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ని మనం సింప్లిఫై చేయమన్నారు. సో దీని మొత్తాన్ని సింప్లిఫై చేసి వాల్యూ ఎంత వస్తుందో కనుక్కోమన్నారు. క్లియర్. ఇప్పుడు తెలియదు చూడమ్మా, మనకి ఇచ్చింది ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. కానీ ఈసారి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి, భిన్నాలకు సంబంధించిన ఎక్స్ప్రెషన్ ఇచ్చేమడుతారు, ఈ వాల్యూ అనేది దేనికి సమానం. సో దీని మొత్తాన్ని మనం సింప్లిఫై చేసి ఆ వచ్చిన వాల్యూ అనేది దేనికి సమానం చెప్పాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, మనకి ఏదైతే ఎక్స్ప్రెషన్ ఇచ్చారో ఎక్స్ప్రెషన్ రాసుకున్నాం రెడీ. సో మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి,
సో 3/8 నెక్స్ట్ డివైడెడ్ బై బ్రాకెట్ ఓపెన్ 5/3 మైనస్ 1/6 బ్రాకెట్ క్లోజ్ ప్లస్ 5/8. ఎస్, ఒక్కసారి మనం రాసుకున్న ఎక్స్ప్రెషన్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. హియర్ డివిజన్ సింబల్ ఉంది, బ్రాకెట్ ఉంది, అఫ్ కోర్స్ ఇన్సైడ్ మైనస్ సింబల్ ఉంది, ప్లస్ ఉంది. సో ఈ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లో మనకి ఏంటంటే గుర్తులు ఎక్కువ కనబడుతున్నాయి, సైన్స్ ఎక్కువ కనబడతాయి. సో ఏదైనా క్వశ్చన్ లో కానీ ఏదైనా స్టెప్ లో కానీ మనకి సైన్స్ ఎక్కువ కనబడతాయి, గుర్తులు ఎక్కువ కనబడతాయి. అలాంటి క్వశ్చన్స్ మనం ఏం చేస్తామంటే వి బాడ్మస్ రూల్ యూస్ చేసి సాల్వ్ చేస్తాము. సో వి బాడ్మస్ అనే రూల్ యూస్ చేసి మనం సాల్వ్ చేస్తాం. సో అగైన్ వి అంటే వినిక్రమ్, బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. సో వీటిలో ఫస్ట్ ప్రయారిటీ మనం ఎప్పుడు వినిక్రమ్ కి ఇస్తాము, బ్రాకెట్ కి సెకండ్, ఆఫ్ కి 3, డివిజన్ కి 4, మల్టిప్లికేషన్ 5, ఎడిషన్ కి 6, లాస్ట్ ప్రయారిటీ ఎప్పుడు మనం సబ్ట్రాక్షన్ కి ఇస్తాం. అంటే ఒకే క్వశ్చన్ లో మనకి ఎక్కువ గుర్తులు కనబడుతున్నప్పుడు మనకు నచ్చింది ఆపరేట్ చేయకూడదు. ఏంటంటే ఒకే క్వశ్చన్ లో మనకి గుర్తులు ఎక్కువ కనబడుతున్నప్పుడు మన కంటికి ఫస్ట్ ఏ గుర్తు అయితే కనబడుతుందో దాన్ని ఫస్ట్ మనం సింప్లిఫై చేయకూడదు. దానికి కొంత రూల్స్ ఉంటాయి. ఏమైనా గుర్తులు కనబడుతున్నప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ మన కంటికి ఏం కనబడుతుంది, డివిజన్ కనబడుతుంది కదా, సో డివిజన్ సింప్లిఫై చేస్తారు. కానీ అలా చేయకూడదు. సో నీకు ఎప్పుడు ఏమైనా గుర్తులు ఎక్కువ కనబడుతున్నప్పుడు, సైన్స్ ఎక్కువ కనబడుతున్నప్పుడు నువ్వేం చేయాలి, వి బాడ్మస్ రూల్ యూస్ చేసి మాత్రమే సాల్వ్ చేయాలి. రండి ఫస్ట్. సో ఫస్ట్ మనకు కనబడుతున్న గుర్తు ఏంటి చూడండి, ఈ ఎక్స్ప్రెషన్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ కంటికి కనబడుతున్న గుర్తు ఏంటి, డివిజన్ కనబడుతుంది. సో డివిజన్ సంబంధించి ర్యాంక్ ఎంత, నెంబర్ ఎంత, 4 కదా, ఎస్ 4 రాసుకోండి. నెక్స్ట్ ఏం కనబడుతుంది, డివిజన్ తర్వాత ఏం కనబడుతుంది, బ్రాకెట్ కనబడుతుంది. సో బి స్టాండ్స్ ఫర్ బ్రాకెట్. సో బ్రాకెట్ యొక్క ర్యాంక్ ఎంత, నెంబర్ ఎంత 2. సో బ్రాకెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి ఇదంతా కలిపి ఒక గుర్తు, ఒక సైన్. నెక్స్ట్ ప్లస్ కనబడుతుంది. సో ప్లస్ ఎడిషన్ ఎంత 6. తర్వాత ఏం చేయాలి, మనం ఏవైతే నెంబర్స్ రాసుకున్నామో ఆ నెంబర్స్ నుంచి లీస్ట్ నెంబర్ తీసుకోవాలి. 4, 2, 6. వాట్ ఇస్ ద లీస్ట్ నెంబర్ హియర్ 2. అంటే ఫస్ట్ మనం 2 ని సింప్లిఫై చేసుకోవాలి. సో 2 ని సింప్లిఫై చేయడం అంటే ఏంటి, 2 అనేది ఏ గుర్తుకు సంబంధించి, బ్రాకెట్ కి సంబంధించింది. అంటే ఫస్ట్ గా మనం బ్రాకెట్ ని సింప్లిఫై చేసుకోవాలి. సో బ్రాకెట్ ని సింప్లిఫై చేయడం ఏంటి, బ్రాకెట్ లోపల ఇన్సైడ్ ఆఫ్ బ్రాకెట్ ఏంటంటే ఇన్సైడ్ ఆఫ్ బ్రాకెట్ లోపల ఏదైతే ఉందో ఫస్ట్ మనం ఈ పార్ట్ ని సింప్లిఫై చేసుకోవాలి. ఓకేనా, అంటే మొత్తం మీద మనం వి బాడ్మస్ రూల్ అప్లై చేసిన తర్వాత మనకు అర్థమైంది ఏంటి, ఇన్ని గుర్తులు ఉన్నప్పుడు నాకు ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయాలని చెప్పి అర్థమైంది. సో దాన్ని మాత్రమే సింప్లిఫై చేయాలి. రిమైనింగ్ వాల్యూస్ అన్ని కూడా యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి. రెండు అర్థం 3/8 లో రాశాను, డివిజన్ లో రాశాను. నెక్స్ట్ బ్రాకెట్ లో తీసాను. సో దీన్ని మనం ఫస్ట్ సింప్లిఫై చేసుకోవాలి కదా. చూడండి ఒకసారి, బ్రాకెట్ కాదు, ఫ్రాక్షన్ మధ్యలో మైనస్ ఉంది. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రాక్షన్ సబ్ట్రాక్షన్. సో ఫ్రాక్షన్ సబ్ట్రాక్షన్ మనం ఏం చేస్తామంటే వెన్ డినామినేటర్స్ ఆర్ డిఫరెంట్, సో వీటిని న్యూమరేటర్స్ అంటారు, వీటిని డినామినేటర్స్ అంటారు, వీటిని లవాలు అంటారు, కింద ఉన్న వాల్యూస్ హారాలు అంటారు. నీకు ఎప్పుడైతే డినామినేటర్స్ డిఫరెంట్ గా ఉన్నాయో, హారాలు ఎప్పుడైతే డిఫరెంట్ గా వేరు ఉన్నాయో అప్పుడు మనం ఎల్సిఎం యూస్ చేస్తాం కదా. సో డినామినేటర్స్ ఎల్సిఎం చెప్పండి, 3 కి 6 కి ఎల్సిఎం అంటారు. సో 6 అనేది దగ్గర కాబట్టి 3 టైమ్లో 6 వస్తుంది కాబట్టి నాకు 6 అనేది ఎల్సిఎం అవుతుంది. సో ఇవన్నీ మీకు ఆల్రెడీ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం కొన్ని టెక్నిక్స్, కొన్ని మోడల్స్ చెప్పిన అర్థమైందా. సో 3 కి 6 కి ఎల్సిఎం ఎంతండి 6. నెక్స్ట్ 3 టైమ్లో 6 2 టైమ్స్, 2 into 5 10. నెక్స్ట్ మైనస్ 6 టైమ్లో 6 1 టైమ్. సో 1 into 1 1. సో బ్రాకెట్ క్లోజ్. రిమైనింగ్ వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్ గా రాయి. ఓకేనా, ప్లస్ 5/8. 3/8 లో రాశాను, డివిజన్ రాశాను. నెక్స్ట్ చూడండి సార్, 10 - 1 చెప్పాలి. 10 - 1 9, 9/6. నెక్స్ట్ ప్లస్ 5/8. అగైన్ డివిజన్ ఉంది, ప్లస్ ఉంది. మళ్ళీ ఏం చేయాలి, రెండు గుర్తులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనం నెంబర్స్ రాసుకోవాలి, ప్రయారిటీస్ రాసుకోవాలి. సో డివిజన్ యొక్క ప్రయారిటీ ఎంత 4. అక్కడ చూడక్కర్లేదు, ఇంకా ఇక్కడ ఆల్రెడీ రాసుకుని ఉంచుకున్నాం కదా, ఇక్కడ చూసుకుంటే సరిపోతుంది. సో డివిజన్ ఎంత 4. నెక్స్ట్ ప్లస్ ఉంది, ప్లస్ కింద రాసుకున్నాం 6 రాసుకున్నాం. వాట్ ఇస్ ద లీస్ట్ నెంబర్ హియర్ 4 ఎక్కడ అంటే ఫస్ట్ మనం 4 ని సింప్లిఫై చేసుకోవాలి. 4 ని సింప్లిఫై చేయడం అంటే 4 కి సంబంధించి ఏ గుర్తు అవుతుందో దాన్ని సింప్లిఫై చేసుకోవాలి. అంటే మనం డివిజన్ సింప్లిఫై చేసుకోవాలి. సో డివిజన్ సింప్లిఫై చేయడం అంటే డివిజన్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏదైతే ఉందో ఫస్ట్ మనం దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. చూడండి ఒకసారి, ఇది ఫ్రాక్షన్ మధ్య డివిజన్ సింబల్ ఉంది. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రాక్షన్స్ డివిజన్. సో భిన్నాల భాగాహారం కదా. సో ఎప్పుడైతే మనకు ఫ్రాక్షన్స్ డివిజన్ వచ్చిందో దాన్ని ఎలా చేస్తాము, ఫస్ట్ ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈస్ గా రాస్తాము. ఎస్, ఫస్ట్ ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈస్ గా రాస్తాము. నెక్స్ట్ డివిజన్ బికమ్ వెరీ గుడ్ ఇంటూ అవుతుంది. సెకండ్ ఫ్రాక్షన్ మనకి ఎప్పుడు రెసిప్రోకల్ అవుతుంది. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రెసిప్రోకల్, రివర్స్ లో రాయడమే 6/9. నెక్స్ట్ ప్లస్ 5/8. ఎస్, ఇప్పుడు ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ కాబట్టి ఇదిగోండి
ఈ ఫ్రాక్షన్ మధ్యలో ఉంటుంది కాబట్టి ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ కాబట్టి ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ మనం ఏం చేస్తాం న్యూమరేటర్ తో డినామినేటర్ క్యాన్సిల్ చేయొచ్చు డినామినేటర్ తో న్యూమరేటర్ క్యాన్సిల్ చేయొచ్చు ఆర్ ఎల్స్ లేదు అంటారా ఏదైనా కామన్ టేబుల్ తీసుకోవాలి ఆ కామన్ టేబుల్ తో న్యూమరేటర్ ని డినామినేటర్ క్యాన్సిల్ చేయొచ్చు సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే చూడండి 3 టేబుల్ ఇస్తున్నాం 3 టేబుల్లో 3 ఏమో 1 టైం అదే 3 టేబుల్లో 9 ఏమో 3 టైమ్స్ మళ్ళీ ఏం చేస్తాను మళ్ళీ 3 టేబుల్ తీసుకుంటా 3 టేబుల్లో 3 ఏమో 1 టైం అదే 3 టేబుల్లో 6 ఏమో 2 టైమ్స్ ఈసారి 2 టేబుల్ తీసుకుంటా 2 టేబుల్లో 2 1 టైం 2 టేబుల్ 8 4 టైమ్స్ ఎస్ చూడసరి న్యూమరేటర్ లో మనకు అన్ని వన్స్ వచ్చేసి మీకు ఆల్రెడీ నేను ఏం చెప్పాను ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ నేర్పించినప్పుడు మీకు ఏం చెప్పానంటే మనం క్యాన్సిలేషన్ చేసిన తర్వాత న్యూమరేటర్ లో కానీ డినామినేటర్ లో కానీ అన్ని వన్స్ వచ్చేసి అక్కడ క్యాన్సిలేషన్ ప్రాసెస్ ఆపేది ఎస్ హియర్ న్యూమరేటర్స్ అన్ని కూడా వన్స్ వచ్చినాయి ఇక్కడ క్యాన్సిలేషన్ ప్రాసెస్ ఆపేసి న్యూమరేటర్స్ తో మల్టిప్లై చేయాలి డినామినేటర్స్ తో మల్టిప్లై చేయాలి అని చేద్దాం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటంటే 1 into 1 into 1 ఎంత 1 బై కించండి 4 into 1 4 into 1 ఎంత 4 అయిపోయింది తర్వాత ఏంటి ప్లస్ 5/8 అగైన్ ఫ్రాక్షన్ మధ్యలో మనకు ప్లస్ ఉంది కాబట్టి దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఎడిషన్ సో భిన్నాల కూడిక ఏం చేస్తాం సో ఫ్రాక్షన్స్ ఎడిషన్ మనకు అర్థమైంది బట్ హియర్ డినామినేటర్స్ ఆర్ డిఫరెంట్ సో మీకు ఎప్పుడైతే డినామినేటర్స్ డిఫరెంట్ గా ఉంటాయో మనం ఏం చేయాలి వీ హ్యావ్ టు యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎల్సిఎం సో 4 కి 8 కి ఎల్సిఎం ఎంత అవుతుంది 8 అవుతుంది నెక్స్ట్ 4 టేబుల్ 8 2 టైమ్స్ 2 into 1 2 ప్లస్ నెక్స్ట్ 8 టేబుల్ 8 1 టైం 8 టేబుల్ 8 1 టైం సో 1 into 5 that is equal to 2 plus 5 7/8 so this is the final answer 7/8 option number C so అర్థం కదా నెక్స్ట్ వన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ మనకి నవోదయ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ సో ప్లీజ్ కీప్ ద స్టార్స్ పెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ పెట్టారు ఓకే సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకున్నాం రండి స్టార్ట్ చేయండి చూడండి ఒకసారి మనకి ఒక డెసిమల్ నెంబర్ ఇచ్చారు అలాగే ఇంకొక డెసిమల్ నెంబర్ ఇచ్చారు సో ఇదొక డెసిమల్ నెంబర్ ఇదొక డెసిమల్ నెంబర్ సో ఈ రెండు కూడా డెసిమల్ నెంబర్స్ అని చెప్తున్నాం ఎలా చెప్తున్నాం అంటే మనకి ఏదైనా నెంబర్ లోని ఏంటంటే ఏదైనా నెంబర్ లోని ఎనీ 2 డిజిట్స్ మధ్యలో పాయింట్ ఉంటే సచ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ డెసిమల్ నెంబర్స్ దశాంశ సంఖ్యలు చూడండి ఇక్కడున్న పాయింట్ పెట్టి ఈ రెండు నెంబర్స్ కూడా మనం డెసిమల్ నెంబర్స్ అని చెప్తాం సో ఇచ్చిన రెండు కూడా మనకి డెసిమల్ నెంబర్సే కానీ రెండు డెసిమల్ నెంబర్స్ మనం ఏం చేయమన్నారు చూడండి ఇంటూ చేయమన్నారు మల్టిప్లై చేయమన్నారు అంటే ఈ రెండు డెసిమల్ నెంబర్స్ మల్టిప్లై చేస్తే ఇంటూ చేస్తే వాల్యూ ఎంత వస్తుందో ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు క్లియర్ ఇప్పుడు తెలియచండి ఇదొక దశాంశ సంఖ్య అండ్ ఇదొక దశాంశ సంఖ్య ఈ రెండు దశాంశ సంఖ్యల మధ్య ఏ గుర్తుంది గుణకారం గుర్తుంది ఇంటూ గుర్తుంది సో మనం ఏం చేయాలి ఇంటూ గుర్తున్నప్పుడు ఇంటూ మాత్రమే చేస్తాము ప్లస్ గుర్తున్నప్పుడు ప్లస్ చేస్తాము అదే విధంగా ఇంటూ గుర్తున్నప్పుడు ఇంటూ చేయాలి అంటే ఈ దశాంశ సంఖ్యని ఈ రెండు సంఖ్యలు కూడా మనం మల్టిప్లై చేసి ఇంటూ చేసి గుణకారం చేసి ఆ వచ్చిన విలువలతో చెప్పాలి క్లియర్ సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మనకి ఏవైతే ఇచ్చాడో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాసుకున్నారండి సో ఫస్ట్ వన్ సో మనకి ఇచ్చింది 140.75 into 0.0 మనకి ఇచ్చింది యాజ్ ఇట్ ఈస్ గా రాశాను సో ఈ కాన్సెప్ట్ మనకి ఏంటో అర్థమవుతుంది కదా ఏంటి కాన్సెప్ట్ డెసిమల్ నెంబర్ మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెసిమల్స్ మల్టిప్లికేషన్ దశాంశాల గుణకారం మనం ఆల్రెడీ డెసిమల్స్ మల్టిప్లికేషన్ ఆ క్లాసెస్ ప్రీవియస్ క్లాసెస్ చెప్పుకున్నప్పుడు డెసిమల్స్ మల్టిప్లికేషన్ మనం ఏ విధంగా చేసాం దశాంశాల గుణకారం ఏ విధంగా చేసాం డెసిమల్ నెంబర్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ నెంబర్స్ కింద మార్చుకుంటాం కదా సో అదే చెప్తానండి సో మనం ఎప్పుడు మనకి డెసిమల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు డెసిమల్ నెంబర్స్ ని మనం డైరెక్ట్ గా మల్టిప్లై చేయము ఏం చేస్తాం ఆ ఇచ్చిన డెసిమల్ నెంబర్స్ నార్మల్ నెంబర్స్ కింద మార్చుకుంటాం సో నార్మల్ నెంబర్స్ కింద మార్చడం ఏంటి సింపుల్ గా పాయింట్ తీసేసి రాయాలి ఏంటంటే సింపుల్ గా పాయింట్ తీసేసి రాయాలి ఇక్కడ పాయింట్ తీసే సో ఎంత అవుతుంది 14075 అవుతుంది ఇంటూ ఇక్కడ పాయింట్ తీసేసి ఎంత అవుతుంది 001 అయినా ఇక్కడ పాయింట్ తీసేసి ఎంత అండి 001 కానీ ఒక నెంబర్ ముందు ఉన్న జీరో కానీ జీరోస్ కానీ విలువ ఉండదు సో ఆ 2 జీరోస్ మనం తీసేస్తే 1 ఎస్ ఇప్పుడు రెండు మల్టిప్లై చేయాలి ఏదైనా నెంబర్ 1 తో మల్టిప్లై చేస్తే అదే వస్తుంది కదా అంతే కదా 5 into 1 5 10 into 1 10 నెక్స్ట్ 600 into 1 600 సో ఏదైనా నెంబర్ 1 తో మల్టిప్లై చేస్తే అదే వస్తుంది సో అదే వాల్యూ వస్తుంది 14075 ఆన్సర్ అయిపోలేదు మనం నార్మల్ నెంబర్స్ మల్టిప్లై చేసి ఆన్సర్ చెప్తున్నాం కానీ మనకి ఇచ్చిన నార్మల్ నెంబర్స్ కాదు కదా డెసిమల్ నెంబర్స్ ఇచ్చారు సో మనం ఏం చేయాలి మనకు వచ్చిన నార్మల్ నెంబర్ కూడా మనకు వచ్చిన నార్మల్ ఆన్సర్ కూడా డెసిమల్ ఆన్సర్ కింద మార్చుకోవాలి సో డెసిమల్ ఆన్సర్ కింద ఎలా మార్చుకుంటాం సింపుల్ గా పాయింట్ పెట్టాలి ఏంటంటే సింపుల్ గా పాయింట్ పెట్టాలి సో పాయింట్ ఎలా పెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఫస్ట్ నెంబర్ లో ఎన్ని డిజిట్స్ ముందు పాయింట్ ఉంది 1 2 డిజిట్స్ ముందు పాయింట్ ఉంది నెక్స్ట్ సెకండ్ నెంబర్ లో ఎన్ని డిజిట్స్ ముందు పాయింట్ ఉంది 1 2
సో 2 డిజిట్స్. సో 2 ప్లస్ ఈజ్ ఈక్వల్ 4. ఎస్, మనకు వచ్చిన నెంబర్లో ఈ డైరెక్షన్ లో 4 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టాలి. 1 2 3 4. ఎస్, సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ 1.4075. 1.4075 ఆప్షన్ నెంబర్ సి. సో అర్థమైందా? అర్థం కల. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకున్నాం. రెడీ, స్టార్ట్ చేయండి. ద సమ్ ఆఫ్, ఎస్ మనల్ని సమ్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు, సమ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో సమ్ అంటే మనం ఏం చేస్తాం, ఆల్రెడీ చాలా క్లాసెస్ లో చెప్పాను. సో మీకు ఎప్పుడైనా సరే ఫైండ్ ద సమ్ గానీ ఫైండ్ ద టోటల్ గానీ, సో ఈ 2 వర్డ్స్ మీకు కనిపిస్తే ఏ 2 వర్డ్స్, సమ్ గానీ టోటల్ గానీ, సో మనం ఏం చేయాలి, ప్లస్ చేయాలి, ఎడిషన్ చేయాలి. సో అగైన్ ఐమ్ టెల్లింగ్ సమ్ ఈజ్ నథింగ్ బట్ ఎడిషన్ ఓన్లీ. సో మీకు ఎప్పుడైనా సమ్ కనబడితే సమ్ని ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఏం చేయాలి, ప్లస్ మాత్రమే చేయాలి. సో మనల్ని ప్లస్ చేయమంటున్నారు, మనల్ని ఎడిషన్ చేయమన్నారు, కానీ దేన్ని ఎడిషన్ చేయాలి, ద సమ్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎంఎస్ మనల్ని సమ్ చేయమన్నారు. సో సమ్ అంటే మనం ఏం చేస్తాము, ప్లస్ చేస్తాం, కానీ దేని ప్లస్ చేయాలంట, హెచ్సిఎఫ్ వాల్యూని అలాగే ఎల్సిఎం వాల్యూని, ఈ 2 వాల్యూస్ ని మనం ఏం చేయమన్నారు, సమ్ చేయమన్నారు, అంటే ప్లస్ చేస్తాం. కానీ దేనికి సంబంధించిన హెచ్సిఎఫ్, దేనికి సంబంధించి ఎల్సిఎం చూడండి, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 45 60 and 75. ఎస్, మనకు ఒక 3 నెంబర్స్ ఇచ్చారు కదా, ఏంటో 3 నెంబర్స్ 45 60 75. ఎస్, ఆ 3 నెంబర్స్ సంబంధించి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మన దగ్గర ఎల్సిఎం వాల్యూ వస్తుంది, హెచ్సిఎఫ్ వాల్యూ వస్తుంది. ఆ 2 వాల్యూస్ సమ్ చేయమన్నారు, అంటే సింపుల్ గా ప్లస్ చేయాలి. క్లియర్? ఇప్పుడు తెలుగు చూడండి, 45 60 మరియు 75 మనకి ఒక 3 సంఖ్యలు ఇచ్చారు. ఇచ్చి ఏమంటారు, ఆ 3 సంఖ్యల గరిష్ట సామాన్య గుణకం అంటే గసాబా. నెక్స్ట్ కనిష్ట సామాన్య గుణకం అంటే కసాగు. సో ఈ 3 సంఖ్యల యొక్క గసాబా, నెక్స్ట్ కసాగుల మొత్తం ఎంత అంటే 3 సంఖ్యల యొక్క గసా కనుక్కోవాలి, గసాబా కనుక్కోవాలి, నెక్స్ట్ కసాగా కనుక్కొని చేయాలి, మొత్తం క్యాలిక్యులేట్ చేయాలి. సో తెలుగు మీడియం వాళ్ళ గురించి చాలా సార్లు చెప్పాను. ఏమని చెప్పాను, మీకు ఏదైనా క్వశ్చన్ మొత్తం కనుక్కోండి అని చెప్పి అడిగితే మనం సింపుల్ గా ఏం చేస్తాం, ప్లస్ చేస్తాం, ఎడిషన్ చేస్తాం. ఒక క్వశ్చన్ అర్థమైందా? ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ 3 నెంబర్స్ సంబంధించి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే ఎల్సిఎం కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ అదే చేద్దామండి. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం, మీ ఇష్టం. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి తర్వాత హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ ఆర్డర్ అంటే ఏం లేదు, 2 ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఏది ఫైండ్ అవుట్ చేసినా పర్లేదు. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాను. ఈ 3 నెంబర్స్ సంబంధించి ఎల్సిఎం ఫైండ్ అవుట్, అది కూడా ఏంటి, డివిజన్ మెథడ్ యూజ్ చేసి. సో 3 నెంబర్స్ కి మనం డివిజన్ మెథడ్ అప్లై చేయాలి. ఆ 3 నెంబర్స్ ఫస్ట్ మనం ఏం చేయాలి, కామా పెట్టి ఒకదాని ప్రకారం రాసుకోవాలి. 45 60 నెక్స్ట్ 75. ఎస్, 45 60 75. నెక్స్ట్ డివిజన్ మెథడ్. తర్వాత ఏం చేయాలి, ఈ 3 నెంబర్స్ వచ్చి ఒక టేబుల్ చూస్ చేసుకోవాలి, బట్ ఆ టేబుల్ ప్రైమ్ నెంబర్ అవ్వాలి. సో నేను 5 తీసుకున్నాను. సో 5 టేబుల్ 45 వస్తుంది, 60 వస్తుంది, 75 వస్తుంది. నెక్స్ట్ 5 అనేది ప్రైమ్ నెంబర్. ఇదంతా మీకు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నేర్పించాను. సో 5 టేబుల్ 45 నాకు 9 టైమ్స్, 5 టేబుల్ 60 నాకు 12 టైమ్స్, 5 టేబుల్ 75 నాకు 15 టైమ్స్. అగైన్ సో ఏ టేబుల్ తీసుకున్నాం మీ ఇష్టం. ఆ 3 నెంబర్స్ వచ్చి ఒక టేబుల్ చూసుకోవాలి, మీ ఇష్టం. 3 నెంబర్సే రావాలని చెప్పి రూల్ లేదు. 2 నెంబర్స్ వచ్చే టేబుల్ అయినా పర్లేదు, లాస్ట్ లో 1 నెంబర్ వచ్చే టేబుల్ అయినా పర్లేదు. కానీ రూల్ ఏంటి, నువ్వు తీసుకున్న టేబుల్ ప్రైమ్ నెంబర్ అవ్వాలి. సో నేను 3 తీసుకుంటాను. 3 ప్రైమ్ నెంబర్ అయినా, ఎస్ ప్రైమ్ నెంబరే. సో 3 టేబుల్ 9 3 టైమ్స్, 3 టేబుల్ 12 4 టైమ్స్, 3 టేబుల్ 15 5 టైమ్స్. నెక్స్ట్ ఏ టేబుల్ తీసుకుని చెప్పండి, 2 టేబుల్ తీసుకున్నాండి. సో 2 టేబుల్ 3 వస్తుందా, రాదు కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా రాసేయండి. సో 2 టేబుల్ 4 వస్తుంది, ఎస్ వస్తుంది, 2 టైమ్స్ వస్తుంది. 2 టేబుల్ 5 వస్తుందా, 2 టేబుల్ చదువుతాను 5 వస్తుంది, రాదు కదా. సో రానప్పుడు దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా రాసేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడతో ఆపేయచ్చు. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడతో ఆపేయచ్చు, ఎందుకంటే 3, 2, 5 ఈ 3 కూడా మనకి ఏ కామన్ టేబుల్ లో రావు కాబట్టి ఇక్కడతో ఆపేయచ్చు. లేదు అంటారా, ఇక్కడ 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు 3 1s వచ్చేలా చేసుకోవచ్చు. సో 3 1s వచ్చేలా చేస్తాను చూడండి. సో అగైన్ ఐఎమ్ టేకింగ్ 3 టేబుల్. సో 3 టేబుల్ 3 1 టైం. సో 3 టేబుల్ 2 రాదు. సో 3 టేబుల్ 5 రాదు. సో రాన్ నెంబర్స్ యాజ్ ఇట్ ఈస్ గా రాసేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ 1 వచ్చింది కాబట్టి 1 వదిలేయండి. నెక్స్ట్ 2 తీసుకోండి. సో 1 1 లా రాయండి. 2 టేబుల్ 2 1 టైం. సో 2 టేబుల్ 5 రాదు. నెక్స్ట్ 5 టేబుల్ తీసుకోండి. 1 1 లా రాయండి. 1 1 లా రాయండి. 5 టేబుల్ 5 1 టైం. ఎస్. సో ఎల్సిఎం ఎంతో చెప్పండి సార్. ఎల్సిఎం ఏం చేయాలి, ఈ లెఫ్ట్ సైడ్ ఏవైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఫ్యాక్టర్స్ అన్నిటి మనం మల్టిప్లై చేయాలి. రండి చేద్దాం. 5 3s 15, 15 2s 30, 30 3s 90. సో 90 2s 180. సో 185s 900. సో ఎల్సిఎం ఎంత వచ్చిందండి, 900 వచ్చింది. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 900. ఎస్, ఎల్సిఎం 500 చేస్తాం. అయిపోయిందా, అవలేదు.
ఇంక HCF ఫైండ్ అవుట్ చేయాలి. సో 3 నెంబర్స్ సంబంధించి HCF ఫైండ్ అవుట్ చేయాలి. సో 3 నెంబర్స్ కి HCF ఫైండ్ అవుట్ చేయాలి. నేను డివిజన్ మెథడ్ యూస్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఇచ్చిన 3 నెంబర్స్ తీసుకున్నాను, 45, 60, 75. ఎస్ 3 నెంబర్స్ తీసుకున్నాను. ఈ 3 నెంబర్స్ కి సంబంధించిన డివిజన్ మెథడ్ యూస్ చేసి HCF ఫైండ్ అవుట్ చేస్తాను. ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాసెస్ LCM HCF అనే చాప్టర్ చెప్పుకున్నప్పుడు 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు 4 నెంబర్స్ ఇచ్చినప్పుడు HCF ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, గసాబ్ ఎలా ఫైండ్ అవుట్ చేసి చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ ఏం చేస్తాం, ఇక్కడ ఉన్న 3 నెంబర్స్ నీకు నచ్చినవి ఎనీ 2 తీసుకో. ఏంటంటే ఇక్కడ ఉన్న 3 నెంబర్స్ నచ్చిన ఏవైనా 2 తీసుకో. సో నేనైతే మాత్రం ఈ 2 తీసుకుంటున్నాను. సో ఈ రెండింటికి ఏం చేస్తాను, డివిజన్ మెథడ్ అప్లై చేస్తాను. సో స్మాల్ నెంబర్ ఏమో డివైజర్ కింద రాసుకుంటాం, బిగ్ నెంబర్ ఏమో డివిడెండ్ కింద రాసుకుంటాం. సో 45 టేబుల్ 60 ఎన్నిసార్లు వస్తుంది, 45 2 90 ఎక్కువైపోతుంది కాబట్టి 1 టైం తీసుకున్నాం. 45 1 45. సో 60 నుంచి 45 తీసేస్తే 15. ఎస్ రిమైండర్ ఎప్పుడు కూడా 0 వచ్చిందేమో చెక్ చేసుకోవాలి. ఏంటంటే రిమైండర్ ఎప్పుడు కూడా సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత 0 వచ్చిందో చెక్ చేసుకోవాలి. సో 0 రాలేదు కదా, రానప్పుడు ఏమైంది, ఇక్కడ వచ్చే రిమైండర్ అనేది ఏమవుతుంది, ఎస్ వెరీ గుడ్ డివైజర్ అవుతుంది. సో పై స్టెప్ లో ఏదైతే డివైజర్ ఉందో అది డివిడెండ్ అవుతుంది. సో 45. సో అగైన్ 15 టేబుల్ 45 ఎన్ని సార్ 3 టైమ్స్, ఎగ్జాక్ట్లీ 3 టైమ్స్ 45. సో 45 నుంచి 55 తీసేస్తే 0. మీకు అదే చెప్తున్నాను. సో రిమైండర్ 0 వస్తే ఇక్కడతో ప్రాసెస్ ఆపేయాలి, ఇక్కడతో ప్రాసెస్ ఆపేసి ఆ స్టెప్ లో ఏదైతే డివైజర్ ఉందో అది HCF అవుతుంది. సో HCF ఈజ్ ఈక్వల్ టు 15. అయిపోలేదు, ఇంకా అయిపోలేదు. మనం ఇచ్చిన 3 నెంబర్స్ 2 నెంబర్స్ మాత్రమే HCF ఫైండ్ అవుట్ చేసాం, ఇంకో నెంబర్ మిగిలిపోయింది కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ వచ్చిన HCF కి ఇక్కడ మిగిలిపోయిన ఈ నెంబర్ కి ఈ 2 నెంబర్స్ సంబంధించి మళ్ళీ మనం ఏం చేయాలి, డివిజన్ మెథడ్ యూస్ చేసి HCF ఫైండ్ అవుట్ చేయాలి. సో 15 అనేది డివైజర్ అవుతుంది, ఇక్కడ 75 డివిడెండ్ అవుతుంది. గుర్తు వస్తున్నాయా, again 15 టేబుల్ 75 ఎగ్జాక్ట్లీ 5 టైమ్స్ 15 5 75. సో 75 75 చేస్తే 0. సో రిమైండర్ కనుక 0 వస్తే అక్కడతో ప్రాసెస్ ఆపేసి ఆ స్టెప్ లో 0 వచ్చే స్టెప్ లో ఏదైతే డివైజర్ ఉంటుందో దట్ ఈస్ యువర్ ఫైనల్ HCF. సో HCF ఈజ్ ఈక్వల్ టు 15. ఎస్ HCF వాల్యూ కూడా వచ్చింది, HCF వాల్యూ 15 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, LCM వస్తుంది, HCF వచ్చింది, ఏం చేయాలి, సమ్ అడుగుతుంటే ప్లస్ చేయాలి. సో 900 కి 15 యాడ్ చేస్తే 915. సో దిస్ ఇస్ ద సమ్, దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 915 ఎక్కడ ఉంది, ఆప్షన్ నెంబర్ సి. సో అర్థం కాదు.